own Bibles and full Bible and sing the Bible chorus. మన యొక్క సొంత బైబిల్స్ సంపూర్ణమైన బైబిల్ ఎత్తి మనం పనులు పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము అనుదినము పఠించిన ప్రేమ తోడు నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, to read in the Bible, to read in the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारी पुस्तक Bible, दुनिया में सबसे प्यारी पुस्तक बड़े के उसमें लोग करो और में पक्का कोई न हो. वो दुनिया में सबसे प्यारी पुस्तक Bible. Shall we please open to our theme verse in the book of Ephesians and chapter 1, please. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనకు ఇవ్వబడిన అంశం విషయమై మనం వాక్యం చూద్దాం. We are turning to Ephesians and first chapter, verses 22 and 23. We are reading together and prayerfully, loudly, please. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనములు మరి ప్రార్థనాపూర్వకంగా బిగ్గరగా చదువుకుందాం. And మరియు he had put all things సమస్తమును under his ఆయన feet and పాదముల gave కింద him ఉంచి to be the head over all సమస్తముపైని things to the ఆయన church, సంఘమునకు శిరస్సుగా which is his నియమించెను. body, the ఆ fullness of సంఘము him ఆయన శరీరము that filleth సమస్తమును all in పూర్తిగా all. నింపుతున్న వాని సంపూర్ణత అయ్యున్నది. Shall we look to the Lord for his grace? ప్రార్థనలో ఆయన వైపు చూద్దాము. Our loving and living Heavenly Father, in the highly exalted name of Lord Jesus Christ, which is above every name, we draw nigh thy holy presence this evening hour in thy sanctuary with much worship, praises, thanksgiving and adoration. మా ప్రియమైన పరలోక తండ్రి ఈ సాయం సభలో దేవా ఎంతో భక్తి ఆరాధనలతో దైవాని యొక్క వాక్యం కొరకై తండ్రి మమ్మల్ని ఏమిగానికి అప్పగించుకుంటూ నీ సహాయం కొరకై వేచి ఉంటున్నాం. Lord, our loving God who never sends us away empty when we come into thy presence. ప్రభా నీ యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎన్నడూ కూడా ఖాళీ చేతులతో మీరు పంపించే దేవుడు కావు. And we pray, Lord, that we may receive our portion from thy bounty this evening. ప్రభా నీ యొక్క సమృద్ధి నుండి ఈ సాయం సమయంలో నీ యొక్క వాక్యం పొందుట్లో సహాయపడండి. From thy loving heart, from thy throne, from thy word, thou wilt speak to us. ప్రభా నీ యొక్క ప్రేమ హృదయం నుండి తండ్రి నీ యొక్క సింహాసనం నుండి మీరు మాతో మాట్లాడండి. Keep us conscious of thy presence and be attentive and receptive, and also to be rightly responding to thy word. ప్రభా నీ యొక్క సన్నిధితో తండ్రి మమ్మల్ని నింపుకొని ప్రభా నీ యొక్క వాక్యం ఇస్తున్నప్పుడు దాన్ని సరైన రీతిగా గ్రహించి తీసుకునగలడు దేవ మీరే సహాయపడండి. And we bring ourselves by faith and this place under the sprinkling of the precious blood of the everlasting covenant, even the blood of Lord Jesus Christ. ప్రభా మమ్మల్ని ఈ స్థలంలో ప్రభా ఎంతో విశ్వాసంతో నా ప్రియమైన మా ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కింద తెచ్చుకుంటున్నాము. We rebuke and bind all the seen and unseen works of the enemy in the exalted name of Lord Jesus Christ. శత్రువుకు కనబడని కార్యములు అత్యధికంగా హెచ్చించబడిన ప్రభువైన యేసు క్రీస్తు నామములో బంధిస్తూ ఉన్నాము. Thy loving and living presence and thy Shekinah glory may fill this place. ప్రభా నీ యొక్క ప్రియమైన బలమైన సన్నిధి ప్రభా నీ యొక్క శక్తిన మహిమ మా మధ్య ఉంచబడుగాక. Thank the Heavenly Father for preparing us and speaking to us through the songs we have just now sung. ప్రభా ఇప్పుడు మేము పాడిన పాటల ద్వారా ప్రభా మమ్మల్ని సిద్ధపరిచేందుకు నీకు ఎంతో వందనములు. And even now, as we are looking into thy word, Lord, without thee we can do nothing, so speak to us. ప్రభా ఈ సమయంలో నీ యొక్క వాక్యం చూస్తున్నప్పుడు ప్రభా నీవు లేకుండా మేము చేయలేము కాబట్టి ప్రభా మీరు మాతో మాట్లాడండి. And thy word may go with all simplicity, clarity and authority and thy regality. ప్రభువా నీ యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా తేటగా అధికారంతో తండ్రి బయలుపరచుటకు సహాయపడండి. And help us to tremble at thy word. ప్రభువా నన్ను మమ్మల్ని తండ్రి నీ యొక్క వాక్యం చూసి భయపడటంలో సహాయపడండి. And not only to be hearers and also immediately to obey thy word. ప్రభా కేవలం వినువారు మాత్రమే కాక ప్రభా వెంటనే మమ్మల్ని వెంబక తండ్రి యూనిట్లో దాన్ని అంగీకరించడంలో సహాయపడండి. And keep all of us all around us in thy full control. ప్రభా మమ్మల్ని మా స్వచ్ఛ ప్రాంతంలో కూడా మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోనండి. This time may be remembered in eternity. ప్రభా ఈ యొక్క సమయం నిత్యత్వంలో జ్ఞాపకం ఉండును గాక. And without any exception speak to every one of us. ప్రభా ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా ప్రతి ఒక్కరితో కూడా మీరే మాట్లాడండి. Lord, for both of us we claim thy unction and thy utterance. ప్రభా మా ఇరువురు పక్షంగా తండ్రి నీ యొక్క వాక్శక్తిని నీ యొక్క అభిషేకంలో కోరుతున్నాము. Cleanse us with thy precious blood and fill us with the
Lord, a double portion of thy Holy Spirit, so thy work, the work of the going forth of thy word may not be hindered. ప్రభా నన్ను మమ్మల్ని తండ్రి మీరు సంపూర్ణంగా కడిగి శుద్ధీకరించి ప్రభా నీ యొక్క వాక్యంతో ధారాళంగా వెంటనే తండ్రి ఏ విధమైన ఆటంకం లేకుండా చేయండి. If we are wandering thoughts. ప్రభా మా తిరుగులాడు తలపులను పట్టుకరండి. Giving thee all the glory, we pray with thanksgiving in the exalted name of our Lord and Savior Jesus Christ. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపించుకుంటూ మా ప్రియమైన ప్రభువును మా రక్షకులను యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. As we have seen yesterday, the theme is very vast concerning the church, which is the fullness of God. మరి సంఘము అనగా దేవుని యొక్క సంపూర్ణత అనే ఈ అంశాన్ని చూడాలంటే అది ఎంతో విస్తారమైనదిగా ఉన్నది, అది ఎంతో మరి అంతులేనిదిగా ఉండేదిగా ఉన్నది. And everything about God, our limited human understanding cannot hold. దేవుని గురించిన ప్రతిదీ కూడాను మన మానవ గ్రాహ్యముతో అది మనం గ్రహించలేము. But the Lord has revealed so many things about himself, and as well as especially about the church which he is building in this important age of humanity. అయితే ఈ దినంలో ఈ యొక్క మానవులుగా మనం జీవిస్తున్న దినంలో ఈ యొక్క సంఘమును గురించి ఆయనను గురించి అనేక రీతిగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. So in this short time of so many limitations, may the Lord help us to know what is in his heart for this evening. ఈ కొద్ది సమయంలో మరి ఈ సాయం సమయం కొరకై ప్రభు యొక్క హృదయంలో ఏమైతే ఉన్నదో అది ఎరుగుటలో ప్రభు మనకు సహాయపడును గాక. Yesterday the Lord has drawn our attention to the fact that there are 3 dwelling places of God upon the earth. మరి నిన్నటి దినం ముందు మనం చూసింది ఏమంటే ఈ భూమి మీద దేవుడు నివసించగలిగినటువంటి 3 స్థలాలు ఉన్నట్లుగా చూసాము. When God created man, he created man with a very high, lofty, great purpose. మరి దేవుడు మానవుని సృజించినప్పుడు ఎంతో అతి ఉన్నతమైన ఉద్దేశంతో ఆయన సృజించినాడు. And he has given him his glory, his image and his dominion. ఆయన మహిమ, ఆయన సారూప్యము, ఆయన ఘనతను మనకు అనుగ్రహించినాడు. And above all, he gave him his communion or companionship or friendship. అయితే వాటన్నిటికి మించి ఆయనతో చేయు సహవాసమును ఆయన అనుగ్రహించినాడు. Our loving God did not share all his heart's thoughts and burdens and secrets to the angels, but he shared them with Adam and Eve. అయితే మన ప్రియమైన ప్రభు తన యొక్క హృదయ తలంపులన్నీ కూడాను దూతలకు బయలుపరచబడలేదు, కానీ ఆయన మరి మనకు బయలుపరిచినాడు అన్నాడు. Very high and very lofty, heavenly, holy purpose he had for them. వారి నిమిత్తమై అతి ఉన్నతమైనటువంటి పరలోక సంబంధమైన తలంపులు వారి పక్షంగా కలిగి ఉన్నాడు. But ungrateful man fell into sin. Ungrateful man fell into sin. అయితే ఆ యొక్క ఆరంభంలో ఉన్న మనిషి పాపంలో పడిపోయినాడు. And because of that, all their descendants, they are being born with a sinful nature. అయితే దానిని బట్టి ఆ మన ఆదిపితరులను బట్టి మనమందరం కూడా పాప స్వభావంతో జన్మించినాము. And yesterday we saw how we are dead in sins, and our spirit is dead, our soul is darkened, and our body is defiled. గడిచిన దినంలో మనం చూసింది ఏమంటే ఆత్మ ఏ రీతిగా మరి చనిపోయినదో, ప్రాణము ఏ విధంగా చీకటి పడిందో, మనం శరీరం మీదుగా నశించిందో మనం చూసినాము. Holy God cannot have fellowship, friendship with sinners. అయితే పరిశుద్ధులైన దేవుడు పాపులైన వారితో ఆయన సహవాసం చేయలేడు. But he loved us. అయితే ఆయన మనల్ని ప్రేమించినాడు. Lord Jesus Christ came into this world. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినారు. Lived a sinless life. మానవ ఆకారంలో వచ్చినాడు. And he shed his sinless blood upon the cross. ఆయన తన పరిశుద్ధమైన రక్తమును శిలువ మీద చిందించినాడు. Because of which we have forgiveness of sins and redemption from evil sinful habits. మరి దానిని బట్టి మరి యొక్క పాపము నుండి, పాప స్వభావం నుంచి ఆయన విమోచించిన వాడుగా ఉన్నాడు. We saw that how by the blood of the Lord Jesus Christ, the moment we believed, we are justified, just as though we have never sinned at all, according to Romans chapter 5 verse 9. రోమా పత్రిక 5వ అధ్యాయం 9వ ప్రకారం చూసినట్లయితే మనం ఎప్పుడైతే ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క చేసినటువంటి ఆ సిలువ కార్యమును నమ్ముతున్నామో వెంటనే ఆ క్షణంలోనే మన జీవితాల్లో మార్పు వస్తుంది. That blood has power this evening. మరి అదే శక్తి ఈ రాత్రి కూడా అందుకుని వరకు ఉన్నాం. None of us should live in a doubtful way, thinking whether we are born again or not, saved or not, whether we are redeemed or not. This is the opportunity, if you are not sure, to call upon him to come into our life. Cleanse us with the blood of Lord Jesus Christ and redeem us even now, right now. మరి ఈ దినమున సైతం మనము మరి తిరిగి జన్మించినమా లేదా రక్షించబడినమా లేదా అనే అనుమానంతో ఉండకుండా ఉండలేకున్నా ఈ రాత్రి వేళే ప్రభువైన యేసు క్రీస్తును మనము ఆయన చేసిన కార్యములందు మనం విశ్వసించినట్లయితే మనం వెంటనే ఈ దినమునే ఈ క్షణమే మనము నూతన స్వభావం పొందగలము. We can come to him as we are. మనం ఉన్న పాటున ఆయన ఎదుగు రావాలి. With all our sins. With all మన పాపములతో కూడాను. And with all our sins, if we come to him, he doesn't reject us, but he accepts us, cleanses us, and give us a new standing before him,
just as if we never sinned at all. మనం ఎప్పుడైతే ఉన్న పాటున మన పాపములతోనే మనం ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన మనల్ని అంగీకరించి మన పాపలను క్షమించి ఆయన సన్నిధిలో మనం నిలుచునేలాగా చేయగలడు. You give him a chance tonight in your life. మరి నీ జీవితంలో కూడా ఈ రాత్రి వేళ ఒక అవకాశం నీకు ఇస్తున్నాడు. It's not the knowledge of your Bible. నీ యొక్క బైబిల్ జ్ఞానం కావాల్సింది. It's not you are trying to be good and perfect which will earn your salvation. నీ యొక్క రక్షణ కొరకై మనం ఏదో ప్రయాసపడనక్కర్లేదు. And you may know everything about salvation. అయితే రక్షణ గురించి మనకు అంతా తెలుసు. He is only a distance away waiting for your call, invitation to him to come into your life. అయితే ఈ జీవితంలో ఈ దినమున నీ యొక్క పిలుపును నీ యొక్క మరి అంగీకారమును ఈ రాత్రి కోరుతున్నాడు. So the first dwelling place man becomes after he is justified by the blood of Lord Jesus Christ. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క మొట్టమొదటి నివాస స్థలం ఏంటంటే ఎప్పుడైతే ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తములో మనం కడగబడి శుద్ధీకరించబడుతున్నామో అది ఆయన స్థలంగా ఉంటుంది. What we are saying, we have seen yesterday. అదే నేను చూచాము. And 1 Corinthians chapter 6 verse 19, our bodies becomes the temple of the Holy Ghost. 1 కొరింథీ పత్రిక 6:19 చూసినట్లయితే మన యొక్క దేహము పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉన్నది. Whether we realize it or not, the moment we are born again, our bodies are not our own. It belongs to God, sanctified by him to be the most precious possession of him as a temple of the Holy Ghost. నీవు గమనించలేకపోయినా ఏ క్షణమైతే నీవు ప్రభువును అంగీకరించినావో ఆయన రక్తంతో కడగబడుతున్నావో వెంటనే మన యొక్క దేహము ఆయనకు పరిశుద్ధ ఆలయముగా చేయబడుతుంది. ఆయన యొక్క పరిశుద్ధ సన్నిధిలో ఉండేవారు అనుకుంటున్నాం. And the responsibility is yours and the responsibility is mine. అయితే ఈ యొక్క బాధ్యత నీది నాదిగా ఉంటున్నది. In 1 Corinthians 3:17 we find, 1 కొరింథీ 3:17 మనం చూస్తాము, if you defile the temple of God, God will defile us. If you defile the temple of God, ఒకవేళ మనం దేవుని యొక్క ఆలయం పాడు చేసినట్లయితే దేవుడు వారిని నాశనం చేస్తాడు. And that is why we have to be very careful how we keep our body. అందునిమిత్తమే మనం మన శరీరమును ఎంతో జాగ్రత్తగా భద్రంగా ఉంచుకోవాల్సిన వారు ఉండాలి. Yielding every time, every situation, in every temptation, as members of righteousness, every member of our body. ప్రతి క్షణము ప్రతి దినము కూడాను మన యొక్క దేహంలో ఉన్న ప్రతి అవయమును నీతి కొరకైన సాధనంగా ఉంచబడి ఉన్నవి అనే గమనికలో మనం ఉండాలి. Such people carry the presence of God. అట్టి ప్రజలు దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉండేవారు ఉంటారు. And with such people you can see God is dwelling. మరి అలాంటి వారిలో మనం చూసినట్లయితే దేవుడు నివసించేవాడు ఉన్నాడు. Yesterday also we saw నిన్న కూడా చూచాం కూడా the second dwelling place upon this earth of the God, very God. అయితే మన దేవుడు నివసించే రెండవ స్థలం ఏముందంటే It is our family. అది మన కుటుంబం. Our family is a miniature church. మన కుటుంబం చూసినట్లయితే మరి చిన్న సంఘముగా ఉంటుంది. It is sanctorum, the holiest of holies as far as God is concerned. మరి పరిశుద్ధ దేవుని యొక్క పరిశుద్ధ సంపూర్ణత దానిలో నివసించేదిగా ఉంటుంది. It is a great responsibility of a believer to see that he or she is married only to a believer. మరి ఒక విశ్వాసి అయిన వాడు కేవలము విశ్వాసి అయిన వారిని వివాహం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. And that's why we see in Ephesians chapter 5 verse 31 and 32. అందులో నిమిత్తమే ఎఫెసీ పత్రిక 31-32. 31-32 చూసినట్లయితే You may be wondering why I am going fast. You may be wondering why I am going fast. మరి ఒక కారణంలో తొందరగా వెళ్తున్నాను నేను. All this we saw yesterday. ఇవన్నీ కూడా మనం చూచాము. That's why we are not reading any verse also. మరి నేను ఏ వాక్యం కూడా చదవలేదు. We are remaining, and for the sake of those who have come this evening, we are repeating. అయితే నేను రాని వారి కొరకై మరి ఒకసారి దాన్ని చెప్తూ వస్తున్నాను. And when two husband and wife are united together, the Lord dwells in that house. మరి భార్య భర్తలుగా వారు ఐక్యపరచబడినప్పుడు ఆ యొక్క గృహములో దేవుడు నివసించేవాడు ఉన్నాడు. The relationship between the Lord Jesus Christ and the church is the same in the family life. మరి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సంబంధము మరి సంఘముతోను అలాగనే కుటుంబంతో ఉండేది ఏకంగా ఉన్నది. With a heavenly purpose. అది పరలోక ఉద్దేశము. And the Lord unites them to show what the church should be. మరి సంఘం అంటే ఏమిటో అది చూపించాలని ఆయన కోరుతున్నాడు. Yesterday we saw in Psalm 128. 128వ కీర్తనలో నిన్న చూచాము. The husband, the wife and the child, how they should behave at home. మరి భర్త భార్య బిడ్డలు మరి కుటుంబంలో ఏ విధంగా ఉంటారో చూచాము. The family is not only these three. మరి కుటుంబం అంటే ఈ ముగ్గురే కాదు. And there is a Lord. ప్రభువు కూడా ఉన్నాడు. He is the center. ఆయన మధ్యలో ఉన్నాడు. He is not a silent listener to every conversation and simply a guest at every meal. మరి ప్రతి సంభాషణ మౌనంగా ఉండి ఏదో అతిథిగా ఉండేవాడు మాత్రం కాదు. He is the chief of the house, head of the house. మరి ఆ ఇంటికి ఆయన ప్రధానుడై ఉన్నాడు. And many home is going into trouble because they don't acknowledge Lord Jesus Christ to be the head of the home. అయితే అనేక గృహాల్లో ఉన్న కష్టం ఏంటంటే మన యేసు క్రీస్తు వారు ఆ గృహానికి అధిపతిగా ఆయన చూడట్లేదు. And secondly, Lord
Secondly, the Lord's house, Jerusalem or Zion. మరి రెండవదిగా ప్రభు యొక్క ఇల్లు యెరూషలేము లేక సియోను. A home should be a church-centered home. మరి మరి ప్రభు కేంద్రంగా ఉండేటి సంఘంగా కేంద్రంగా ఉండాల్సిన We have lost grasping of the important truth from the word of God, from God himself. మరి దేవుని వాక్యం నుండి దేవుని గురించిన ప్రాముఖ్యమైన విషయాలు మనం గ్రహించలేకపోతున్నాము. We neglect, we ignore, we despise coming together as a church, having so many excuses. Our family will go to the rocks. మరి మనము దేవుని ఇంటికి వచ్చేట్లు అనేక విధముగా అనేక సాకులు అనేకమైన మాటలు చెప్తూ వస్తున్నాము. దాని వలన ఆ నిర్లక్ష్యం వలన మనము దాని యొక్క పరివేశాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. So that is why we have to keep our home as a sanctuary for God, to hear his voice, to have his glory contained and so forth. కాబట్టి మన గృహంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క మహిమ నివసించగలలాగున అది పరిశుద్ధ స్థలముగా ఆయన మహిమ అందులో నివసించేదిగా మనం చూసుకోవాల్సి ఉన్నది. And then we went on to see about the church. ఆ తర్వాత సంఘం గురించి మనం చూస్తూ వచ్చాము. Church, the fullness of God. మరి సంఘము దేవుని యొక్క సంపూర్ణత. And we started seeing yesterday what is a church. How many churches are there? మరి మనం చూస్తూ మొదలుపెట్టినాము సంఘం అంటే ఏంటి, ఎన్ని సంఘాలు ఉన్నవి అనేది. And church is not a building. అయితే సంఘము అనేది ఒక కట్టడం కాదు. Church is not an organization. It is an organism, living being. అయితే సంఘం అనేది ఒక సంస్థ కాదు గాని సజీవమైన ఉన్నది. And in the Bible we find two churches. బైబిల్లో మనం చూసినట్లయితే రెండు సంఘాలు చూస్తాము. All redeemed children of God should be the member of both the churches. మరి విమోచించబడిన దేవుని ప్రజలందరూ కూడాను ఆ రెండు సంఘాల్లో సభ్యులుగా ఉంటారు. 1 Corinthians 12:13 we saw yesterday. మరి దాని ముందు 1 కొరింథీ 12:13 మనం చూచాము. The moment an individual is born again, that person is baptized by the Lord Jesus Christ through the Holy Spirit into his universal body containing all the believers. అయితే ఏ క్షణంలో అయితే ప్రభువైన యేసు క్రీస్తు వారిని మనం అంగీకరిస్తున్నామో వారు రక్షించబడిన వారై దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత మనం బాప్తిస్మం పొంది ఆ యొక్క సంఘంలో చేర్చబడే వరకు ఉన్నాము. And we members one of another. మరి ఈ యొక్క సభ్యులు ఒకరికొకరు చెందిన వారు ఉన్నాము. And no caste, country, color and culture and nothing can divide us. ఏ కులము గోత్రము లేకపోతే మరి ఇలాంటివన్నీ కూడా ఏమీ లేవు. All true believers throughout the whole world who are really born again, God's children, they belong to this, as we call it, the universal church, just for understanding. మరి ఎందరైతే విశ్వాసులుగా ఉంటున్నారో లోకమంతట్లో ఉన్న వారందరూ కూడా ఒకే పేరుతో సార్వత్రిక సంఘములో సభ్యులుగా ఉంటున్నారు. It did not happen with our knowledge, it happened in the spirit. అయితే ఇది మన జ్ఞానం బట్టి వచ్చింది కాదు గాని ఆత్మ ద్వారా కలిగించబడింది. The oneness with all believers. మన తక్కిన విశ్వాసులతో ఐక్యత కలిగి ఉంటాం. And second church is there. అయితే రెండవ సంఘం ఏమిటి? That also the Lord wants to join us, add us to that church. అయితే అది కూడాను ప్రభువు మనలను ఆ సంఘములో చేకూర్చగొడుతున్నాడు. Book of Acts chapter 2 verse 47 we find. మరి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం చూస్తాము. The Lord added daily to the church such as should be saved. రక్షించబడిన ప్రతి ఒక్కరిని కూడాను దినదినము ప్రభు సంఘముతో చేర్చబడుతున్నాడు. It is the Lord's plan. ఇది ప్రభు యొక్క ఏర్పాటు. It is the Lord's purpose. అది ప్రభు యొక్క ఉద్దేశము. It is the Lord's desire. అది ప్రభు యొక్క ఆశ. If we do not realize it, we will suffer very much in our Christian life. ఇదే గనుక మనం గ్రహించకపోయినట్లయితే మన క్రైస్తవ జీవితంలో ఎంతో బాధపడవలసి ఉంటుంది. The Lord wants every child of his to be added to the local church. అయితే ప్రభు కోరేదేమంటే రక్షించబడిన తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి కూడాను స్థానికమైన సంఘములు చేర్చబడవలసి ఉంది. Our growth, our maturity and our spiritual condition, our labor for the Lord, all depend upon how we relate ourselves to the local church. ఈ యొక్క స్థానిక సంఘములో మనం ఏ విధంగా చేర్చబడుతున్నామో దానిపై ఆధారపడి మన ఎదుగుదల, మన యొక్క పరిపక్వత ఇవన్నీ కూడా వచ్చేకుంటున్నవి. Then yesterday we saw about the importance of the church. అయితే నిన్నటి ముందు సంఘం యొక్క ప్రాముఖ్యత చూచాము. We could have at least 20 important meditations. మరి 20 ప్రత్యేకమైన అంశాలు ధ్యానించడం. We saw 4 of them yesterday. అందులో 4 మాత్రం చూచాము. Then we passed on to see about the important ingredients, characteristics of a church. ఆ తర్వాత మనము సంఘములో ఉన్నటి ప్రత్యేకమైన గుణగణములు ఏవో ఉన్నాయో అవి చూడడం మొదలుపెడుతున్నాము. That is very important. అవి చాలా ప్రాముఖ్యమైనది. If you are not listening so far, మరింతవరకు నువ్వు పోతే please start listening from now. ఇప్పుడైనా వినడం ఆరంభించండి. Because we should know what a biblical local church should be. మరి
బైబిల్ ప్రకారంగా స్థానికమైన సంఘము ఏ రీతిగా ఉండవలసి ఉన్నది? Why I should be a part of this church? మరి ఎందుకు ఈ యొక్క సంఘములకు అంత ప్రాముఖ్యత ఉన్నది? Why not I go and from time to time attend some other church? మరి ప్రతి సమయంలో కూడా అక్కడక్కడ ఎందుకు నేను వెళ్ళకూడదు? Is my church biblical church? ఇది మరి అది బైబిల్ సంబంధంగా ఉన్నట్లయితే How can I contribute? If I know what are the important characteristics, I can contribute. అయితే ఎప్పుడైతే దానికి ప్రాముఖ్యత ఏమిటో ఎరిగినప్పుడు మాత్రమే దానిలో స్థానిక సంఘంలో ఉన్న విషయం మనం జరగలము. And many of your parents, అనేక మంది మా తల్లిదండ్రులు, your children would ask you, why not I go to that church? మరి నీ పిల్లలు అడగొచ్చు, ఎందుకు ఆ గుడికి వెళ్ళకూడదని. And it is very briefly, they give the word of God so effectively, and the music is so wonderful, and everything is very crisp. Why can't I go there? Why should I come here? మరి అక్కడికి వెళ్ళినట్లయితే ఎంతో క్లుప్తంగా వర్తమానాలు ఉంటాయి, తర్వాత మంచి సంగీతం ఉంటుంది, ఇలాంటి అనేకమైనవి త్వరగా అయిపోయి ఉంటుంది కదా, ఎందుకు మనం అక్కడికి వెళ్ళకూడదు అంటారు. And also I should know why I should remain in this church. అయితే అంతేకాదు, ఎందుకు నేను ఇక్కడ ఈ సంఘంలో ఉండాలి అనేది కూడా మనం ఎరగాలి. I should be very sure. నాకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. That is why the 10 characteristics in a very short space in book of Acts chapter 2 verses 40 to 47, the Holy Spirit has packed 10 characteristics of an important local church. అందులో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 40-42 వచనంలో మరి 40 to 47. 40 నుంచి 47 వచనంలో ఈ యొక్క 10 రకముల గుణగణములు ఎంత చక్కగా వివరించబడ్డవి. And that should be. అది అలా ఉండాలి. And now the first one we saw verse 40. అయితే మొట్టమొదటిగా ఆ 40 వచనం ఉంటుంది. It is separation. ప్రత్యేకించబడ్డా. And separation from worldly people. మరి ఈ లోకస్తుల నుంచి వేరుపడడం. I told you yesterday I was very zealous about my mother church. Even after I was born again, I continued with the church. నేను చెప్పాను, నా యొక్క రక్షింపబడిన తర్వాత కూడాను నా తల్లి సంఘంగా ఉండి దాని కొరకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవాడిని చెప్పాను. Hundreds of years that church is going on, they cannot be wrong. మరి వందలాది సంవత్సరాలుగా ఆ సంఘం వెళుతుంది కాబట్టి దానిలో తప్పులేదు. There may be unbelievers leading the church. అయితే అక్కడ అవిశ్వాసులైన సంఘాన్ని నడుపుతున్నారు. And there may be unbelievers worshiping in the church. ఆ విశ్వాసం లేని రక్షింపలేని వారిని అక్కడ ఆరాధిస్తున్నారు. And God has kept me as a missionary there. అయితే దేవుడు నన్ను అక్కడ మిషనరీగా ఉంచాడు. And through me he may do something. అయితే ఆయన ద్వారా మరి ఏదో చేస్తున్నాడు. I was foolish. అది అంతా కూడా బుద్ధిహీనత. It took God for around say 8-9 years after I became a believer, take me to Assam. There opened my eyes. అయితే విశ్వాసం అయిన తర్వాత 8-9 సంవత్సరాల వరకు కూడా నేను అదే రీతిగా కొనసాగినాను. అయితే అస్సాంకు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభు నా కన్నులు తెరిచాడు. From worldly people, from mixed group, we should come out. అయితే లోకస్తుల నుండి మరి మిశ్రిత జనాల నుండి నువ్వు బయటికి రావాలి. The church has no meaning if it is a mixed group of people and running the church. అయితే ఈ యొక్క మిశ్రిత జనం కలిసి సంఘాన్ని నడుపుతున్నట్లయితే దానిలో అర్థం లేదు. All born again true believers under the headship of the Lord Jesus Christ constitute the local church. మరి అందరూ కూడా తిరిగి జన్మించిన వారు ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క శిరస్సుత్వం కింద ఉండి వారు ముందుకు నడిపించబడుతుండాలి. Others who are not born again may attend. ఒకవేళ రక్షించబడలేని వారు కూడా రావచ్చు. And the word of God they can listen. మరి దేవుని వాక్యం వారు వినవచ్చు. But we cannot be choosing to be there having so many excuses. అయితే వారిని తీసుకోవడం వల్ల అనేకమైన సాకులు చెప్పడానికి అవకాశం లేదు. From worldly practices. మరి లోక అలవాట్లు. We respect man's teaching rather than God's teaching. మరి దేవుని యొక్క బోధ కంటే మానవుని యొక్క బోధ మనం చూడకూడదు. And we saw Luke's Gospel chapter 7 verse 30 how they rejected the counsel of God against themselves. లోకా సువార్త 7:30లో చూసినట్లయితే దేవుని యొక్క సంకల్పం ఎంత ప్రాముఖ్యమైనదో అక్కడ మనం చూచాము. And again Mark's Gospel chapter 7 verses 7 and 13. మార్కు సువార్త 7:13 చూచాము. That doctrines of men are taught in the place of the doctrine of the Bible. మరి బైబిల్ యొక్క బోధ నేర్పించబడవలసిన ప్రదేశంలో మానవుల యొక్క బోధ అక్కడ నేర్పడబడుతుంది. And knowing this, the separation is necessary. కాబట్టి ఈ విషయాలు జరుగుతాయి కాబట్టి మనం ప్రత్యేకించుకుంటానే చాలా అవసరం. And the second characteristics of a local church. మరి స్థానిక సంఘం యొక్క రెండవ గుణగణము In verse 41 of Acts 2 we saw yesterday. మరి నిన్న దాని ముందు అపొస్తలుల కార్యము 2:41లో చూచాము. And we saw it as baptism. అక్కడ బాప్తిసం గురించి చూచాము. The baptism is not sprinkling.
అయితే బాప్తిస్మం అనేది ఏది చిలకరించడం కాదు. I used to say I already was baptized as a child in sprinkling. నేనేం చెప్తున్నానంటే నా చిన్నప్పుడే నేను అలా బాప్తిస్మం ఇచ్చారు నాకు. Only one baptism in the Bible. బైబిల్లో చూసింది కూడా ఒకటే బాప్తిస్మం కదా. So, of course, I am not responsible for the baptism I had as a child. అయితే చిన్న వయసులో ఉన్నట్టు ఆ యొక్క బాప్తిస్మం విషయంలో నేను బాధ్యుని కాదు. I will not take again baptism. మళ్ళీ నేను బాప్తిస్మం తీసుకోనక్కర్లేదు. That was my argument. ఆ విధంగా వాదించేవాడిని. But God had to speak to me. అయితే దేవుడు నాతో మాట్లాడవలసి వచ్చింది. Baptism is not by sprinkling. అయితే బాప్తిస్మం అనేది చిలకరింపు వల్ల వచ్చేది కాదు. The word baptizo itself shows dipping fully. ఈ బ్యాప్టైజో అనే మాట మరి నీళ్లలో సంపూర్ణంగా ముంచబడ్డం. And also it is a spiritual significance of our identification with our Lord Jesus Christ in our death, burial and resurrection. అంతేకాదు దాని యొక్క సాదృశ్యం ఏమిటంటే మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క మరణము భూస్థాపన పునరుత్థానములకు సాదృశ్యంగా చేయబడుతుంది. We see that in Romans chapter 6 and verse 4. మరి అది Romans 6:4. రోమన్స్ 6:4 మనం చూస్తాం అది. So we have to know that baptism is by immersion. కాబట్టి బాప్తిస్మం అంటే కేవలం ఉంచబడ్డ ద్వారా వచ్చేసేది బాప్తిస్మం. There is no child baptism. మరి చిన్నపిల్లల బాప్తిస్మం లేదు. It is from after we repent from our sins. మరి మన యొక్క పాపం నుంచి మనం ఒప్పింపడాలి. And also baptism is not an option, it is essential because it is a foundational doctrine according to Hebrews chapter 6 verse 2. మరి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం ప్రకారం చూసినట్లయితే ఈ బాప్తిస్మం అనేది తీసుకోవచ్చు లేకపోతే లేదని కాదు కానీ తప్పనిసరిగా విధిగా అది తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది అక్కడ. And also this baptism should be coupled together with the laying on of hands. అయితే ఈ బాప్తిస్మంతో పాటు వెంటనే హస్త నిక్షేపణ కూడా ఉండాలి. After we have become believers, we would have been baptized in some other place by immersion. మరి మనం విశ్వాసమైన తర్వాత ఏదో స్థలంలో మరి ఈ ముప్పుడు ద్వారా మనం బాప్తిస్మం పొందవచ్చు. It is better as soon as possible we submit to the counsel of God in laying on of hands also. అయితే దేవుని యొక్క సంకల్పానుసారముగా ఈ యొక్క హస్త నిక్షేపణ కూడా అది జరగడం అనేది చాలా అవసరము. There are many significances, at least 7 significances about laying on of hands. ఈ యొక్క హస్త నిక్షేపణ గురించి 7 రకమైన ప్రత్యేకతలు కనబడుతున్నాయి. Two important things. Number 1 is oneness with the church. అయితే రెండు ప్రాముఖ్యమైన ఏంటంటే సంఘముతో ఐక్యత కలిగి ఉన్నారని చెప్పడము. And in my life, more than my relatives, the brothers and sisters in the church, they had looked after me, they had stood with me, and because of them, next to God, I am what I am. మరి నా జీవితంలో చూసినట్లయితే నేను నా తల్లిదండ్రుల కంటే బంధుమిత్రుల కంటే మరి సంఘంలో సహోదరులు వారు నాతో ఉండి వారు అన్ని విషయాల్లో కూడా నాకు సహకరించేవారుగా ఉన్నారు. My sorrow, my joy, they all was shared by them. నా యొక్క సంతోషము నా యొక్క దుఃఖము అవన్నీ కూడా వారితో పంచుకునే వారు ఉంటాను. That is the meaning of laying on of hands. అది హస్త నిక్షేపణ యొక్క అర్థము. According to 1 Timothy 4:14, it is the meaning of stirring up our gifts, imparting our gifts for the edification of the church. 1 Timothy 4:14 ప్రకారం చూసినట్లయితే ఆ యొక్క సంఘంలో మనకు ఉన్న ఆ వరాలు అవి బయలుపరిచేదిగా ఉన్నవి. No gift is given for individual glorification. మరి ఏ వరం ఇచ్చినప్పుడు కూడా అది వ్యక్తిగతంగా వారి మహిమ కొరకు ఇవ్వబడదు. For the church edification. అది సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడుతుంది. Now we are coming to the third important ingredient. ఇప్పుడు ఆ యొక్క గుణంలో ప్రాధాన్యమైన మరో దాని కొరకు మనం వస్తున్నాము. We see that in Acts 2 chapter 2 and verse 42. అది మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో చూస్తాము. First thing is apostles' doctrine. మొదటిదేమో అపోస్తలుల యొక్క బోధ. Apostles' doctrine is the whole truth, the written truth in the scripture. మరి ఈ అపోస్తలుల బోధ అంటే సంపూర్ణమైన సత్యము ఏదైతే గ్రంథంలో వ్రాయబడి ఉందో బైబిల్లో ఆ యొక్క సత్యముగా ఉన్నది. And this word of God is the testing stone for what the church should be and how we should be in the church. మరి ఈ యొక్క దేవుని వాక్యము మనము సంఘంలో ఏ విధంగా ఉండాలి, సంఘం ఎలా ఉండాలి అనే దానికి చూపించలాగున ఒక గీటురాయిగా ఉంటుంది. And any matter and any matter of concern and confusion or doubt, whatever it is, must be tested by the word of God. మరి ఏ విషయమైనా సరే ఎలాంటి అనుమానం వచ్చినా ఎలాంటి సందేహాలు వచ్చినా కూడా దేవుని యొక్క వాక్యంతో సరిపోల్చుకొని అది మనం చూడాల్సి ఉంది. Not what great people believe, not a great company of people believe, not where the crowd goes,
But what the word of God says is important. అయితే ఎంతో ఘనులైన వారు గొప్పవారు అనేక మంది అనుసరిస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఉందామని కాదు, కానీ దేవుని యొక్క వాక్యం ఎలా చెబుతుందో ఆ రీతిగా మనం ఉండాలి. As the touching stone is for gold, to see whether it is a pure gold, we should try it through the word of God. మరి ఏ విధముగా బంగారమును ఆ గీటు రాయితో చూసేసేసి అది నిజమైందా స్వచ్ఛమైందా కాదని చూస్తామో అదే రీతిగా మన యొక్క ప్రతి అవసరతను కూడాను దేవునికి వాక్యంతో పోల్చి చూసుకోవాలి. It is not through some dreams and voices the church functions. Not through dreams and voices. మరి ఈ యొక్క సంఘం యొక్క పరిస్థితులు ఏదో కళలు మరియు దర్శనాలు వాటితో వచ్చేది కాదు. Why I am saying that, you know? ఎందుకు చెప్తున్నా తెలుసా? The enemy has used and played havoc in the church, giving dreams to some people. మరి సంఘంలో మరి శత్రువు చేసే పని అంటే కొంతమంది కొన్ని కళలు ఇచ్చిన ద్వారా ఎంతో కలవరం తీసుకొచ్చేవాడు ఉన్నాడు. With all respect, I am telling the name. There was a sister called Helen Eving. I'm sorry, Ellen G. White, a sister called Ellen G. White. మరి ఒక సహోదరి ఎలెన్ జి వైట్ అనే ఒక సహోదరి ఉంది. And she had a dream one night. ఒక రాత్రి ఆమెకు కల వచ్చింది. She was noted for his pious Christian life. ఆమె ఎంతో భక్తిపరురాలుగా ఆమె చెప్పబడుతుంది. In the dream, he saw God weeping. మరి ఆ కలలో దేవుడు ఏడవడం చూచింది. And there the fourth commandment was broken in the dream. ఆ యొక్క కలలో 4వ ఆజ్ఞ ఎరగొట్టబడింది. And how the Sabbath people were not keeping. మరి ఏ విధంగా సబ్బాతు మరి వారు అది ఆచరిస్తున్నో చూస్తాము. God said, my people are not keeping the Sabbath, at least you teach them. అయితే దేవుడు చెప్పు కళలు అన్నాడు ఆ యొక్క ప్రజలు సబ్బాతును ఆచరించట్లేదు కాబట్టి నువ్వు దాన్ని బోధించు. That is the origin of Seventh Day Adventism. ఈ యొక్క సెవెంత్ డే అడ్వాంటేజ్ కారణం అది ఆరంభమైంది. Not taking the Bible as authority. అయితే బైబిల్ అధికారంగా తీసుకోలేదు కానీ Taking dream as authority. అయితే ఆ కళ అధికారంగా తీసుకున్నారు. From time to time, many cult teachings have come into the church because somebody claimed one golden plate with all the writing came, and that is a scripture and not this Bible. మరి సంఘంలో అనేకమైన కళలు ఎలా వస్తున్నాయంటే మరి ఏదో కళలు కానీ లేకపోతే ఏదో రాయటపడడం చూశాను, నేను కళలో చూశాను, ఆ విధంగా ఉంది కాబట్టి అది చేద్దామని అంటున్నారే కానీ దేవుని వాక్యం ఎలా ఉందో అది చూడలేదు. And it is the word of God, the apostles' full doctrine, which is important. అయితే దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుల యొక్క సంపూర్ణ బోధ అందులో ఉన్నది. Not the voices we hear. ఏదో రాయవాడిని వారు వింటం కాదు. I cannot trust in my life my own dreams and the voices sometimes I hear. మరి నా యొక్క కొంత కళలు నా యొక్క సొంత పరిస్థితుల్లో నేను ఆధారపడలేను. And same way you or anybody can do that. అయితే మీరు అది చేయవచ్చును. We have to test it with the word of God. అయితే దేవునికి వాక్యముతో దాన్ని పరిశీలించాలి. And apostles' doctrine in Revelation chapter 22 last verse, amen, finished. అయితే అపోస్తలుల బోధ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో చివరి వచనం ఉంటుంది ఆమేన్ అని చెప్పబడి ముగించబడింది. No more any further revelation of God is there for humanity. కాబట్టి ఇంకా ఆ తర్వాత దేవుని యొక్క ప్రత్యక్షత మరి ఇంకేది కూడాను అది రావడానికి అవకాశం లేదు. And if you turn to 1 Timothy మరి 1వ తిమోతి మనం చూస్తే chapter 4 verse 1, 4వ అధ్యాయంలో we just want to mention and pass on. మరి ఆ విషయం మనం చూద్దాము. And 1 Timothy 1వ తిమోతి and chapter 4th chapter 4వ అధ్యాయము and verse 1. మొదటి వచనము. Now the Spirit speaketh expressly that in the latter times some shall depart from the faith, giving heed to seducing spirits and doctrines of devils, speaking lies in hypocrisy, having their conscience seared with a hot iron. 4వ అధ్యాయం మొదటి వచనంలో అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మలందును దయ్యముల బోధయందును లక్ష్యమించి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. Please don't say that they are also using the same Bible. మరి వారు కూడా అదే బైబిల్ ఉపయోగిస్తారు చెప్పొద్దు. They speak from the Bible and we also believe the Bible. వారు బైబిల్ నుంచి మాట్లాడుతున్నారు, మనం కూడా బైబిల్ నమ్ముతున్నాము. So why not we take it? ఎందుకు తీసుకోకూడదు? You cannot take it because they will use the same Bible, twist it according to their own teaching, cult teaching, wrong teachings. అయితే ఇదే బైబిల్ తీసుకుంటున్నారు కానీ వారు దాన్ని తప్పుడు బోధలుగా తప్పుడు సిద్ధాంతాలు ఉపయోగించుకొని దాన్ని ఉపయోగిస్తున్నారు. And here we find in the first verse, seducing spirits and doctrines of devils. ఇక్కడ మనం చూసినట్లయితే దయ్యముల బోధ భ్రమపరిచే ఆత్మలు అంటున్నాడు. And they are behind every wrong teaching. కాబట్టి వారు ప్రతి తప్పుడు బోధ బోధిస్తున్నారు. You dabble with that, you have something to do with that, you are in the hands of the enemy, my dear brother, my dear sister. ఆ విధంగా అలాంటి వాటి కనుక నువ్వు ఉపయోగించినట్లయితే అపవాది యొక్క చేతిలో ఉంటున్నావు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాము. Why I am not going and dancing and speaking in some other language? మరి ఎందుకు నేను వెళ్ళేసేసి ఇంకో వేరే అన్య భాషతో మాట్లాడి మరి నాట్యం ఆడలేను? Why I am not worshipping in a place where everybody shouts together? మరి అందరూ కూడా కేకలు పెట్టే స్థలం ఎందుకు నేను వెళ్ళి అక్కడ ఆరాధించలేను? Why? ఎందుకని? The crowd goes,
ఆ మనుషులతో అలాగే వెళ్తారు కదా. I can go, నేను కూడా వెళ్తాను. but I should see how the church was conducted in the Bible. అయితే బైబిల్లో సంఘం అనేది ఏ విధంగా నడిపించబడుతుందో అది నేను చూడాల్సి ఉంది. To correct all the wrong practices, Paul the apostle was burdened to write 1 Corinthians chapter 12, 13 and 14, and if we read it prayerfully, we will know that these practices which is prevalent in the name of the Lord Jesus Christ among Christendom is wrong. అయితే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 13, 14 వచనాలు చూసినట్లయితే ఈ యొక్క అపొస్తలుడైన పౌలు ఎంతో భారం కలిగిన వాడే ఈ యొక్క తప్పుడు బోధనలు సిద్ధాంతములు వీటన్నిటి గురించి ఎంతో జాగ్రత్తగా అది వివరించి ఉన్నాడు. I was a God servant in a place called Madurai. I was a God servant in Madurai. మదురై స్థలంలో నేను దేవుని సేవకునిగా ఉన్నాను. At that time one brother was there. మరి ఒక తర్వాత సహోదరుడు చెప్పాడు, Brother, I am confused. సహోదరుడా నేను కలవరపడుతున్నాను, Please pray. దయచేసి ప్రార్థించండి. And something is troubling me. ఏదో నన్ను కలవరపరుస్తుంది. I prayed first time. మరి మొట్టమొదటిసారిగా ప్రార్థించాను. Second time he came. మళ్ళీ రెండోసారి వచ్చాడు. I asked him what happened. అయ్యా ఏం జరిగింది? No, I go to other meetings. లేదండి ఇంకొక గుడికి వెళ్ళాను. I am not criticizing. అయితే నేను వెంటనే కాదన్నా. But know the facts. మొట్టమొదటిగా సత్యం ఎరుగు. And then I told him, don't go here and there and give your head to other people to keep hand and pray. అయితే నువ్వు అక్కడికి వెళ్ళిపోయి మరి ఇతరులు నీ తల మీద చేసి ప్రార్థించేలాగా నువ్వు ఒప్పుకోవద్దు. And we have to rebuke and pray. నువ్వు మరి గద్దించి ప్రార్థించాలి. Then he would be all right. అప్పుడు ఆయన సరిపోతాడు. Don't dabble with seducing spirits and doctrines of devils, whatever they are called and however highly they are admired. మరి ఈ యొక్క దయ్యముల బాధ అవి ఎంత గొప్పమైనవి పెద్దవైనా సరే అలాంటి వాటిలో ఉండి నువ్వు దానిలో ముందుకు సాగవద్దు. Secondly, wrong teaching, cult teaching, or lies in hypocrisy. Verse 2. రెండవ వచనంలో చూసినట్లయితే మరి అబద్ధ బోధలు మరి అబద్ధమైనటువంటి పరిస్థితులు. There is verse 2 of us. Yes. Lies in hypocrisy. మరి చూడండి, అబద్ధికులు వేషధారణ మోసపరుచు ఆత్మల. And Satan is a liar. మరి సాతాను అబద్ధికుడు. He uses lies in hypocrisy to make it look like truth. అయితే ఈ యొక్క సత్యాన్ని అసత్యంగా ఎంతో చక్కగా మలిచి చెప్పేవాడు ఉన్నాడు. Thirdly, about this wrong doctrine. కాబట్టి ఈ తప్పుడు బోధలు. And second verse, last part. మరి రెండవ వచనంలో చివరి భాగంలో having their conscience seared with a hot iron. వారి మనస్సాక్షి ఎంతో భ్రష్టమైన రీతిగా ఉన్నది. If in my body they use a very hot iron and sear it. మరి నా యొక్క శరీరం మీద వేడిగా కాలే ఒక ఇనుప తీసుకొచ్చి పెడితే and the hot iron putting in the fire and putting it on my body. ఆ యొక్క వేడి చేసేసి ఇనుముని అది చర్మం పెట్టుకుంటే then there will be a scar. అక్కడ ఒక మచ్చ పడిపోద్ది. If I touch the scar, no feeling. అయితే ఆ యొక్క మచ్చ మీద తాకితే ఏ బాధ ఉండదు. My conscience is dead. అనగా నా మనస్సాక్షి చచ్చిపోయింది. Oh beloved, how severe it is to go after any doctrine anywhere anytime. అయితే ఎక్కడైనా సరే ఇతర బోధన వైపు వెళ్తాం అనేది అది ఎంత ప్రమాదమో అది కనబడుతుంది. Brother Buxing used to warn many times. బక్సింగ్ అనేక సార్లు హెచ్చరిస్తూ Hotel food is very nice. హోటల్ భోజనం చాలా బాగా ఉంటుంది. I'm sorry, I'm gonna. But the food will produce ulcer. అయితే ఆ హోటల్ భోజనం తిన్న తర్వాత అల్సర్లు వస్తాయి. No appetite. అయితే బాగుండదు. No appetite for God's word. అయితే దేవుని వాక్యం బాగా ఉండదు. And chest pain and stomach pain and back pain, all pain, and then and thinning out, your body is thinning out. అయితే మరి కడుపు నొప్పి ఆ నొప్పి ఈ నొప్పి మరి శరీరం అంతా కూడా ఎంతో దెబ్బతినిపోతుంది. Paying money, going to hotel. అయితే డబ్బులు చేస్తాము ఇచ్చేసి వెళ్తాం హోటల్కి. And same way in the house of God, when God puts you food, why you want to roam here and there? అదే రీతిగా దేవుని ఇంట్లో దేవుడు నీ కొరకు ఆహారం ఇచ్చి ఉంటున్నప్పుడు మరి ఇతర హోటల్ ఎందుకు వెళ్ళాలి? I would like to have a simple food, but rather safe food rather than so called tasty food and spicy food. మరి నేను ఇతర స్థలాలలో ఉన్న ఎంతో మరి మసాలా వేసిన భోజనాలు ఇంకా ఎంతో రుచికరమైన భోజనాలు బదులుగా నేను సామాన్యమైన భోజనాన్ని ఇష్టపడుతుంటాను. Be careful, my beloved. Someday my conscience will become numb. I will not be available to God. కనుక ప్రియమైన వారారా మరి ఆ విధంగా మనం చేసినట్లయితే ఏదో ఒక దినమున మన మనస్సాక్షి దెబ్బతినిపోయి అది మరి పని చేయకుండా అయిపోతుంది. And the fourth characteristics is fellowship. మరి సహవాసంలో నాలుగో లక్షణము fellowship. Acts 2:42, fellowship. మరి అపోస్తలుల కార్యం 2:42 సహవాసము. Yes. In fellowship, the Greek word koinonia is used. మరి సహవాసం కొరకు గ్రీక్ భాషలో అల్లోనియా అనే మాట ఉపయోగిస్తారు. Koinonia means having things common. మరి koinonia అంటే అన్ని కలిసి సమూహంగా ఉంటారు. Like a family. ఒక కుటుంబముగా. Why we love our family members? మరి ఎందుకు మనం కుటుంబ సభ్యులుగా ఉంటున్నాము? Many things we have in common. ఎందుకంటే ఇంట్లో అనేకమైనవి అందరం సమిష్టి ఉంచుకుంటాం. That should be true in the church. సంఘములో కూడా అదే సత్యంగా ఉన్నది. As I told you, I stand before you because of the
next to God because of the church. మరి నేను సంఘం బట్టి మాత్రమే ఈ విధంగా నేను నీ సన్నిధిలో దేవుని సన్నిధిలో నిలబడగలుగుతున్నాను. Not only in my spiritual life, నా ఆత్మీయ జీవితమే కాదు, in various other things. ఇంకా అనేక విషయాలు కూడాను. When my parents refused to educate me, మరి నా యొక్క తల్లిదండ్రులు నేను I was the only one born again in my family. మా ఇంట్లో ఒక్కడే రక్షించబడినవాడు. My father refused to give money for my education. నా విద్య కొరకై నా తండ్రి డబ్బులు ఇవ్వనన్నాడు. I went and prayed. నేను ప్రార్థించాను. One believer called me. ఒక సహోదరుడు పిలిచాడు. Without even telling me, without me telling him and asking him, మరి నేను ఆయన చెప్పకుండానే అడగకుండానే he put me in the very nice hostel and educated me. నేను మంచి హాస్టల్లో పెట్టేసి నాకు చదివించాడు. If the church had not been there in my financial need, in my various other needs, oh, I would not have been what I am. అయితే ఆ యొక్క సంఘము కనుక అలాంటి ఆర్థికమైన పరిస్థితుల్లో కానీ ఇంకా ఇతర అవస్థలో ఉన్నప్పుడు సంఘము కనుక నాతో లేకున్నట్లయితే నేను ఈ రీతి ఉండేవాడిని కాదు. My wife is from Hindu background. నా భార్య చూస్తేనేమో హిందూ బ్యాక్గ్రౌండ్. When she accepted Christ, she was sent away from home. అయితే ఆమె ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించిందో పంపించేశారు along with her mother and sister. మరి సహోదరులు. When she had to go for education, కాబట్టి చదువుకోవడానికి అక్కడ వెళ్ళాల్సి in those days, ఆ దినాల్లో who paid the fees? Who paid the fees? మరి ఎవరు ఫీజు చెల్లిస్తారు? And Jehoshaphat paid the fees. అయితే యెహోషువ ఫీజు చెల్లించింది. Church paid it. సంఘము. All practical things. ఇవన్నీ ప్రయోగాత్మక. I am telling you only the financial worldly things. There are various other things where we need one another. అయితే కేవలము ఆర్థికమైన విషయాలు మాత్రమే మనం చెప్తూ వచ్చాను కానీ ఇంకా అనేకమైన అవసరతలు సంఘం ద్వారా తీర్చబడి ఉన్నవి. I have prayed for sicknesses in my family. నా కుటుంబంలో ఉన్న అనారోగ్యత కొరకు ప్రార్థిస్తున్నాను. Sometimes no healing. కొన్నిసార్లు స్వస్థత రాలేదు. Informs the church. సంఘానికి చెప్పాను. Church prays. సంఘం ప్రార్థించింది. Immediately healed. వెంటనే స్వస్థత వచ్చినవి. And this fellowship is important. మరి ఈ యొక్క సహవాసం వెళ్ళిపోయినట్లయితే Paul the apostle says in one place, అపోస్తలుల ఒక స్థలం అంటాడు 1 Timothy 1:20, 1 తిమోతి 1:20లో, I will give him to the devil. నేను అతను దయ్యములకు అప్పగిస్తాను. He is not throwing him before the devil. అంటే దాని అర్థము అపవాది చేతిలో పెట్టడం కాదు. He is stopping him from fellowship or excommunicating him. అయితే తనను అట్టివారిని సంఘమును మరి సహవాసం నుండి ప్రత్యేకంగా ఉంచుతున్నాడు. What that has got to do with giving him to the devil? మరి అపవాదికి ఉంచడం ఉద్దేశం ఏంటి? The meaning is, if he is put out of fellowship, he is open to devil's attack. మరి దానికి అర్థం ఏంటంటే ఎప్పుడైతే సహవాసం నుంచి బయటకు వస్తున్నావో మరి వెంటనే ఆ యొక్క అపవాది పట్టుకుంటాడు. If I stand on individual credibility, I will fall. If I am one of the church member, then the gates of hell cannot prevail against me. చూడండి, నేను ఒంటరిగా ఉన్నట్లయితే తప్పనిసరిగా పడిపోయేవాడు ఉంటాను, కానీ అయితే సంఘంలో ఉన్నట్లయితే మరి పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. Please listen. దయచేసి ఆలకించండి. None of us are complete without the other believers in the church. చూడండి, మనలో ఏ ఒక్కరు కూడా తక్కిన విశ్వాసులతో కలుసుకోకపోయినట్లయితే మనం సంపూర్ణం కాలేము. I need every one of you. నాకు ప్రతి ఒక్కరు కూడా అవసరము. You need me. నీవు నాకు అవసరము. That is fellowship. ఆ సహవాసం అది. And beloved, then the fifth one is breaking of bread. మరి ప్రియులారా, ఆ తర్వాత ఏమో రొట్టె విరుచుట. You should know it, how it was done. అది ఎలా జరిగిందో నువ్వు ఎరగాలి. Book of Acts, అపోస్తలుల కార్యములు chapter 20, 20వ అధ్యాయము and verse 7. 7వ వచనము. Acts 27, please. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనము. Kindly read, brother. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళనై ఉండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. First day of the week they gathered to break bread. చూడండి, ఆదివారం మొట్టమొదటిగా వారు రొట్టె కూడి వచ్చినారు. After the Lord's resurrection, the Sabbath day, Saturday, was changed. మరి ఆ యొక్క సబ్బాతు దినం అయిన తర్వాతను after the resurrection of the Lord, that was changed. మరి ప్రభువు యేసుక్రీస్తు తిరుగు గెలిచిన ఆ సబ్బాత్ దినము. And that is gone. Sabbath is gone. అంటే ఇప్పుడు సబ్బాత్ అయిపోయింది. The resurrection day became the Lord's day. కాబట్టి ఇక్కడ తర్వాత మన ప్రత్యేకమైన దినము ప్రభు దినము. And that is the Sunday, first day of the week. అది ఆదివారము, వారం మొదటి రోజు. In the Bible, the early disciples gathered to break bread on a Sunday. మరి ఆదివారం మనం బైబిల్లో చూసినట్లయితే మరి దేవుని యొక్క విశ్వాసులు ఆదివారం రొట్టె కూడి వస్తున్నారు. Not once in a month. ఒక నెలకు ఒకసారి కాదు. Not once in 6 months. లేదా 6 నెలలకు ఒకసారి కాదు. And some churches have that practice. మరి కొన్ని సంఘాలు ఎలా on the Lord's day, మరి ప్రభు దినంలో the church gathered to break bread. సంఘము రొట్టె విరుచుటకై కూడి వస్తున్నారు Regularly, క్రమంగా, systematically. క్రమమైన పద్ధతిలో. And each time we break bread, we are celebrating the death of the Lord Jesus Christ, remembering the fourfold power of the cross. మరి ప్రతిసారి కూడా ఈ యొక్క రొట్టె విరుచుటకు వచ్చినప్పుడు మనం యేసుక్రీస్తు వారి యొక్క మరణమును 4 అంతలుగా దాన్ని గ్రహించాలనుకుంటున్నాము.
And that power equips us to be ready for His coming. అయితే ఆ యొక్క శక్తి ఆయన రాకరమత్వై మనల్ని సిద్ధపరిచేది ఉన్నది. Also in 1 Corinthians chapter 10 verse 16, ఇంకా 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 16వ వచనంలో we read the expression the cup of blessing. ఆ Cup యొక్క of blessing. ఆ ఆశీర్వాద పాత్రగా చెప్తున్నాడు అది. Every time we say, no, I don't want Lord's table, I don't want Lord's table. మరి ప్రతిసారి కూడా నాకు ప్రభు వల్ల వద్దు, ప్రభు వల్ల వద్దు అని చెప్తాము. Then we are saying, I don't want blessing, I don't want blessing. అంటే దాని అర్థం ఏంటంటే నాకు ఆశీర్వాదం వద్దు, నాకు ఆశీర్వాదం వద్దు There చెప్పినట్టుగా. are 8 important blessings mentioned if we take consistently, regularly, worthily, systematically in the Lord's table. ప్రభు బలలో కనుక క్రమంగా పద్ధతులతో మనం చేయవలసిన విధంగా అది పాల్గొన్నట్లయితే 8 ప్రత్యేకమైన ఆశీర్వాదాలు అక్కడ ఉన్నవి. What is the next one in Acts 2:42? మరి After breaking of bread. మరి రొట్టె విరిచిన తర్వాత ఏమిటి? Prayers. ప్రార్థన. Thank you. Prayers. ప్రార్థనలో. But it is not prayers. మరి ప్రార్థన కాకపోతే Praises and prayers. అయితే స్తుతులు ప్రార్థనలు. Pros-uk is the Greek word. అది ప్రభువుతో ఎంతో సన్నిహితం చేసి ఉన్నది. And that Greek word means it is praises and prayers. మరి గ్రీక్ భాషలో ఆ ప్రార్థన మాటకు స్తుతులు ప్రార్థన. There is power not only in individual praising, in church praising God. అయితే వ్యక్తిగతంగా స్తుతించడమే కాదు, సంఘం యొక్క స్తుతించడం అనేది దానిలో శక్తి ఉన్నది. Oh, we see that many times in the Old Testament as a picture. మరి పాత నిబంధనలో మనం అనేక చోట్ల చూసినట్లయితే ఒక సాదృశ్యంగా చూస్తాము. Fort of Jericho fell. ఎరుకో కూలిపోయినవి. Joseph's feeble army, they overcame. మరి ఆ యొక్క సామాన్యవంతులను సైన్యమంతా కూడా జయించింది. That is why the people who praise God were put in front of the army. కనుకనే మరి ముందుగా స్తుతించే వారిని ఆ యొక్క సైన్యం ముందుగా పెట్టినారు. And worship takes a very important place in the church gathering on Sunday. చూడండి, ఆదివారం నాడు సంఘంగా కూడి వచ్చినప్పుడు ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. And we can be absent for the final message if you want. అయితే కావాలంటే చివరి వర్తమానం కూడా అడగొచ్చును. But never be absent for the worship. అయితే ఆరాధన మాత్రం తప్పవద్దు. Nowadays believers become topsy-turvy. అయితే ఇలా వెళ్ళాలంటే ముందు వెనకపోతుంది. They come late and they don't come for worship. అయితే ఆలస్యంగా వస్తాము, ఆరాధన ఉండము. But we want to hear final message. చివరి వర్తమానం కాలం అంటాడు. We don't understand the thought of God and the provision of God in the house of God. అయితే దేవుని ఇంటిలో దేవుడు మనకు అనుగ్రహించిన దాని యొక్క ఆ ప్రాధాన్యత ఏంటో మనం ఎరగకుండా ఉంటున్నాం. As we worship as a congregation, what deliverance, what power, what glory comes down and gives us the foretaste of heaven. మనం ఆరాధనలో మరి సంఘముగా కూడి వచ్చి మనం ఆరాధిస్తున్నప్పుడు ఎంత శక్తి, ఎంత అధికారంతో కూడినటువంటి మహిమ మన మీద ఉంటుందో అది మనం ఎరగకుండా ఉన్నాము. I can never forget Salem prayer house. నేను ఎన్నప్పుడు కూడాను షాలేం ప్రార్థనా మందిరం మర్చిపోను. One day I was here on Sunday. నేను ఉన్నప్పుడు ఒకసారి and 2.5 hours worship. 2.5 hours. 2.5 గంటల ఆరాధనలో ఉంది. And that day I had fever, I had headache, I had body pain. అయితే ఆ రోజు నేను కూర్చున్న రోజున ఎంతో ఒళ్ళు నొప్పులతో జ్వరంతో వచ్చాను. After the worship, everything gone. అయితే ఆరాధన అయిపోయింది, నాకు మంచి ఆరోగ్యం వచ్చింది. We have excuses, but we don't want to take the first step of faith to know how wonderfully the Lord touches us, blesses us during the time of worship. అయితే ఆరాధన సమయంలో ఎంత అద్భుతమైన రీతిగా దేవుడు మనల్ని తాకి మనల్ని బలపరుస్తాడు. ఈ యొక్క సత్యాన్ని మనం ఆరాధన ద్వారా మనం ఎరగకుండా ఉన్నాము. And we have to come on time for worship. అంతేకాదు ఈ యొక్క ఆరాధన కూడిక నిమిత్తమై సకాలంలో రావాలి. We become what we worship. We become what we worship. If we worship some animal, we'll become like that animal. అయితే మనం ఆరాధించేది మరి ఏదో మనం ఏదో ఆరాధిస్తామో ఎరిగి ఉండాలి. And we worship God, and all the characteristics of God are embedded on us during worship. మరి దేవుని యొక్క సకలమైన గుణగణాలు మనం ఎరిగిన వారమై మనం ఆరాధించే వారు ఉంటాము. And then prayers. ఆ తర్వాత ప్రార్థనలు. Seventhly, prayers. ఏడవదిగా ప్రార్థనలు. And church prayer day is an important day. మరి సంఘ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. A church growth is measured not on Sunday gathering but on prayer day gathering. అయితే సంఘం యొక్క ఎదుగుదల దీని మీద ఆధారపడుతుంది. మనం చూడగలమంటే మరి ఆదివారం ఎంతమంది వస్తున్నారు వారిని బట్టి కాదు, కానీ ప్రార్థన కూడికి ఎంతమంది వస్తున్నారు దాని మీద ఆధారపడుతుంది. Matthew's Gospel chapter 18 and verse 18, the power of binding and the power of releasing belongs to the church. మత్తయి సువార్త 18:18 చూసినట్లయితే ఆ యొక్క సంఘం యొక్క శక్తి ఎంత ఉన్నదో దాన్ని మనం చూస్తాము. అది బంధించినప్పుడు బంధించబడుతుంది, అది విప్పినప్పుడు విప్పబడి ఉంటుంది. Nowadays many preachers pray, I bind. It is not only I bind, it is we bind as a church. అయితే అనేక మంది బోధకులు ఏం చెప్తుంటారంటే నేను బంధిస్తున్నా అంటాడు, కానీ నిజంగా వ్యక్తిగతంగా కాదు, మేము అని సంఘంగా బంధించాలి. And the 8th characteristics of the church, మరి సంఘం యొక్క ఎరుగ గుణగణము, and that we see as sharing. పంచుకొనుట. Acts chapter 2 అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం verse 44 please. 44వ వచనంలో. Yes brother. Yes.
అపోస్తలుల కార్యములు 2:44 విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. And they had a sharing among themselves. కాబట్టి అదంతా కూడా వారు కలిగిన దాన్ని అందరి మధ్య A పంచుకున్నారు. New Testament church should have a heart and have the heartbeat to know the needs of others and help them in many practical ways. మరి కొత్త నిబంధన యొక్క సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉండవలసిందంటే మనం కూడి వస్తున్నప్పుడు ఇతరుల యొక్క అవసరాలు ఏమిటో మనం ఎరగవలసిన వారు ఉన్నాము. ఆ అవసరం తీర్చడానికి మనం సిద్ధంగా ఉండాలి. Church is not coming and putting attendance and going away. మరి ఏదో సంఘం అంటే వచ్చేసి అక్కడ కనబడుకొని వెళ్ళటం కాదు. Church is interpersonal relationship. There is another topic we cannot meditate now. Interpersonal relationship where we involve with my fellow believer. మరి సంఘం అంటే మరి ఒకరికొకరు సంబంధంతో ఆనందించవలసిందిగా ఉంటుంది. దానికి అది వేరే మరి ధ్యానంగా ఉంటుంది. కాబట్టి సంఘం అంటే ఆ రీతిగా ఉండాల్సి ఉంది. And we are turning to book of Romans. రోమన్ పత్రిక చూస్తే And chapter 12. 12వ అధ్యాయము Verse 8. 8వ వచనము And verse 13. 13వ వచనము. Romans chapter 12 verse 8 and 13. రోమా పత్రిక 12వ అధ్యాయము 8, Yes, brother. 13వ వచనము. 8 and 13. 8 and 13. ఎస్ 8వ వచనం 13వ వచనం చూడండి. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాము. పంచిపెట్టువాడు పరిశుద్ధతతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషంతోను పని జరిగిపోవలను. 13వ వచనంలో Yes. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చి చూడండి. In the first portion you see the gift God has given to the church is also sharing. చూడండి, మొదటి భాగంలో మనం చూసినట్లయితే దేవుడు సంఘముకు ఇచ్చిన వరములు, అదే సమయంలో ప్రేమ కూడాను. Whether singing or preaching, even sharing is a gift from God. చూడండి, పాటలు కానీ లేకపోతే ఇలాంటి పనులు మరి పంచుకోవడం వల్ల అది దేవుని యొక్క వరంగా ఉంటాయి. And as much as possible, as we share, the Lord will give, the Lord will meet our need. చూడండి, మరి సాధ్యమైనంత వరకు మన అవసరం తీర్చులాగా మరి పంచుకోవడం అనేది అవసరం ఉంటుంది. And then ninthly, 9వదిగా one accord, verse 46. మరి 46వ వచనంలో ఏక మనసు. And they were remaining with one accord. That should be the characteristics of the church. We should contribute not for division, but for one accord. అయితే సంఘం యొక్క ప్రత్యేక పరిస్థితి ఏంటంటే వారు ఏకంగా ఉండవలసి ఉంటుంది కానీ మరి విభాగించడం అలాంటి పని చేయడం కూడదు. Oh beloved, we talk about New Testament church. వీరారా క్రొత్త నిబంధన సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాము. They could come with one accord, and that is recorded by the Holy Spirit in many places in Acts of the Apostle. అపొస్తలుల కాలంలో మనం చూసినట్లయితే వారు కూడి వచ్చినప్పుడు ఏక మనసుతో కూడి వచ్చినట్లుగా అనేక స్థలాల్లో వ్రాయబడింది. Acts 1:14. అపొస్తలుల 1:14, 2:1. 2:1 And fourth verse also. 4వ వచనం కూడాను. And fourth chapter. 4వ అధ్యాయము 24th verse. 24వ వచనము. Fifth chapter. 5వ అధ్యాయము 12th verse. 12వ వచనము. 15th chapter. 13వ అధ్యాయము 26th verse. 26వ వచనము. They have to keep the unity in the Lord Jesus Christ. మరి ప్రభు యేసు క్రీస్తు వారితో ఏకత్వం కలిగి ఉండాలి. In such a place, అలాంటి స్థలంలో people who come new, they will say, surely God is in this place. మరి కొత్తగా వచ్చిన వారంతా ఏమనుకుంటారంటే నిజంగా దేవుడు ఇక్కడ ఉన్నాడో అని చూస్తారు. The presence of the Lord, the blessing of the Lord. మరి అది ప్రభు యొక్క ఆశీర్వాదంలో అవన్నీ కూడా. Psalm 133 verse 3. మరి 133వ వచనం చూస్తే The Lord commendeth his blessing. మరి ప్రభు అక్కడ ఆశీర్వాదం ఆజ్ఞాపిస్తున్నాడు. ఎక్కడ? Verse 1. 1వ వచనంలో Brethren dwell together in one accord in unity. మరి సహోదరులు ఐకమత్యముగా కలిగి నివసించినప్పుడు. That is why we are told in the book of Ephesians. అందుకొరకు ఎఫెసీ పత్రికలో చెప్పబడింది. And Ephesians chapter 4. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము verses 2 and 3. 2-3 వచనాల్లో. 4వ అధ్యాయము 2-3 వచనాలు ఎఫెసీ పత్రిక. 2 and 3. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతితో కూడిన సాత్వికముతో నడుచుకునేవాళ్ళను. It is not, peace will not merely come. మరి సమాధానం ఊరికి వచ్చేది కాదు. We have to endure for that. దాని కొరకు మనం ప్రయాసపడాలి. How we endeavor for that? ఎలాగ దాని కొరకు ముందు సాగాలి? By spending every ounce of strength we have, by straining every nerve we have. That is the Greek language. మరి గ్రీకు భాష ప్రకారం చూసినట్లయితే మనము ఈ యొక్క సమాధానం ఐక్యంగా ఉంచుకోవాలంటే మనలో ప్రతి అణువు ప్రతి రక్త బిందువు కూడాను అది ఐక్యపరచబడుతుందన్నట్టుగా. And that is what the instruction of the Lord to keep unity
మరి సంఘంలో ఐక్యత కాపాడడం అనే విషయంలో దేవుడిచ్చిన ఆజ్ఞది. Out of keeping our love. మన ప్రేమను కాపాడుకోవాలి. Not exercising what is right or wrong, but showing our love. అయితే ఏది మంచిది ఏది చెడ్డదని చూపడం కాదు కానీ మన ప్రేమను చూపించడం. Forgiving love. మరి క్షమించే ప్రేమ. Bearing love. భరించే ప్రేమ. Forgetting love. భరించిపోయే ప్రేమ. Humbling love. తగ్గించుకునే ప్రేమ. And going to meet the needs of others in love. మరి ఇతరుల యొక్క అవసరత ఎరిగే ప్రేమ. And pitying those who are weak in love. మరి ఎవరైతే బలహీనులుగా ఉన్నారో అది ఎరిగే ప్రేమ. And then that is the thing we have to have one accord in the church. ఆ విధముగా ఏకత్వంతో కూడి సంఘంలో ఉండాల్సినది. Now if you look at Acts chapter 1 verses 13 and 14, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 13 14 వచనం చూస్తే we are seeing the New Testament church. క్రొత్త నిబంధన సంఘం అక్కడ చూస్తాము. Acts 1 అపోస్తలుల కార్యములు 1 and 13 and 14. 13 14 వచనాలు. Please read, brother. 13 14 వచనం చూడండి. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేస్తున్న మేడగదిలోకి ఎక్కిపోయి వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియా, ఫిలిప్పు, తోమ, బర్తొలమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోధా అనువారు వీరందరూను వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించేచుండ్రి. Oh beloved, you have the wonderful picture of the first century ministry. ప్రియులారా, మరి మొదటి శతాబ్దంలో పరిచర్య యొక్క అద్భుతమైన దృశ్యాన్ని ఇక్కడ చూస్తాం. We don't want to do ministry because we think problems will come. మరి ఈ యొక్క పరిచర్య గురించి మనం ఇష్టపడబడితే వచ్చేది సమస్యలు. No. Because problems will come, we think we don't do ministry. We don't want to come for ministry. మరి పరిచర్యకు మనకు రాము కాబట్టి ఈ యొక్క సమస్యలు వచ్చేకుంటాయి. I will be a simple believer, mere believer. నేను ఊరికే సామాన్య విశ్వాసం ఉంటాను. But here we find అయితే ఇక్కడ చూస్తాము they were standing together in ministry. ఈ యొక్క పరిచర్యలో వారు కలిసి ఉండి ఉన్నారు. Who are standing? Peter and John. మరి పేతురు, యోహానులు They are different age levels. వారి వయస్సులో కూడా తేడా ఉన్నవి. And Peter did not say, you young small fellow, you keep quiet, I will speak. ఓ పేతురు, నువ్వు చిన్నవాడు, నువ్వు ఊరుకో, నేను బౌద్ధిస్తానని చెప్పడం. And John did not say, you old fellow, you belong to the other generation, don't stand there, I know better than you. అయితే యోహానేమో నువ్వు పాత రకం మనుషుల్లో ఉన్నవాడు, పెద్దవాడివి కాబట్టి నువ్వు కాదు, మేము బోధిస్తానని They చెప్పలేదు. could keep one accord and they have to stand together. They accepted one another and stood together. వారు ఏ విధంగా ఉన్నారంటే ఏక మనసు కలిగిన వారై, ఒకరితో ఒకరు ఐక్యత కలిగిన వారై వారు కలిసి పనిచేసినారు. And they were of different emotional levels. అంతేకాదు ఉద్రేకాంతలో కూడా వేరువేరుగా ఉన్నారు వారు. For example, Peter is an emotional man, he is a gullible man, impetuous man. అయితే పేతురు విషయం చూసినట్లయితే ఎంత ఉద్రేకంతో ఉండి మరి తొందరపడి మాట్లాడేవాడుకున్నాడు. Yes, immediately he will jump to conclusions, he will act. వెంటనే దాన్ని ముగింపు చెప్పేసేస్తాడు. If you look at, for example, Thomas, మరి తోమా విషయం చూస్తే he is pragmatic, he wants to understand, he wants to be convinced, then only I will believe. మరి ఆయన antaడు వచ్చేసి చూస్తే కానీ అది అనుభవిస్తేనే కానీ నమ్మను అంటాడు. They did not despise each other. అయితే ఒకరినొకరు తృణీకరించలేదు, They accepted one another. ఒకరికొకరు అంగీకరించుకున్నారు. And the third group we find మరి మూడో గ్రూపులో చూస్తాము Family relations. కుటుంబ సంబంధము. Different relations are there. మరి ఆయా రకమైన సంబంధాలు ఉంటాయి. and if you look at Andrew, Peter, మరి అంద్రేయ, పేతురు చూస్తే and also if you look at Andrew and Peter, they belong to the same family చూడండి, అంద్రేయ, పేతురు చూస్తే ఒకే కుటుంబం చెందినవారు, as brothers. సహోదరులుగా. But Bartholomew, అయితే భర్తలమే చూస్తే no family member. మరి ఆ కుటుంబంలో వారు కాదు. Bartholomew did not say, oh, be careful about those two fellows. జాగ్రత్తగా భర్తలమే వారి గురించి చెప్పలేదు. That Anna and Tambudu. అన్నా తమ్ముడు They will spoil the church. అన్నదమ్ముల సంఘాన్ని They will support. వాళ్ళు బలపరుస్తారు. Whatever they want, they will bring majority and do the thing. మరి వారు ఏం చేద్దాం అనుకున్నా, మేము ఎక్కువ మంది ఉన్నాం కదని వాళ్ళు వారిని చేస్తుంటారు. We cannot regret if family members are there in ministry, and we cannot despise, we cannot throw them. At the same time, even people who are not in the family, and the same acceptance is there. కాబట్టి మన సంఘంలోకి వస్తున్నప్పుడు మన కుటుంబంలో ఉన్నవారా కాదని, మరి వేరు వేరు కుటుంబాలని అలాంటి వాటిని మనం ధృవీకరించకుండా కలిసి మనం ఉండవలసిన వారు ఉండాలి. Different educational levels. అంతేకాదు విద్యలో కూడా అర్హతలు వేరు వేరు Look ఉన్నాయి. at what the Holy Spirit has written. మరి పరిశుద్ధాత్మ కావాలని ఇక్కడ రాసినాడు. Two people, the names are there. మరి ఇద్దరు మనుషుల పేర్లు ఉన్నాయి, Peter and Matthew. పేతురు, మత్తయిలు. Peter was an uneducated fisherman. పేతురు చూస్తేనేమో విద్య లేని పామరుడు. I don't think he knew even to sign his name. మరి నేను అనుకుంటాను తన పేరు కూడా రాసుకోలేడు అనుకుంటాను. I don't know whether he was able to put even his fingerprint. I don't know. మరి అతను వేలు ముద్ర వేయటం కూడా ఎలా ఉంటుందో కూడా తెలియకపోవచ్చు. And the Matthew was a
tax collector keeping accounts working for the Roman government. అయితే మత్తయి విషయంలో చూసినట్లయితే రోమా ప్రభుత్వంలో మరి లెక్కలు రాసే అకౌంటెంట్ గా ఉన్నాడు. He did not say to Peter, you keep quiet, you're uneducated. If some educated people ask you, you cannot answer. అయితే అతను వచ్చేసి మత్తయి వచ్చేసి పేతురు నువ్వు మాట్లాడవద్దు, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు వచ్చేసి ఏదైనా అడిగినట్లయితే నువ్వు దానికి జవాబు చెప్పలేవు. They stood together in unison in one accord. అయితే వారు అందరూ కలిసి ఏక మనసు ఏక తాత్పర్యంతో ముందుకు వెళ్ళారు. Educated people should have more humility. అయితే విద్య కలిగిన వారు ఇంకా తగ్గించుకుని ఉండాలి. When the Lord chose disciples, ఒకవేళ దేవుడు ఆ శిష్యులు ఏర్పరచుకున్నప్పుడు not only he called Matthew, మత్తయికి మాత్రం పిల్లలు కానీ he called Judas Iscariot. యోధా ఇస్కరియోతు కూడా పిలిచాడు. Judas Iscariot was carrying the bag. చూడండి, యోధా ఇస్కరియోతు ఏమో డబ్బు సంచి పట్టుకున్నాడు. Matthew did not say, no, you don't know anything about accounting, you give it to me, Lord Jesus, you are making a mistake, don't give it to Judas, give it to me. He did not అయితే say. ఈ మత్తయి వచ్చేసి ప్రభా ఆ యోధా ఇస్కరియోతుకి లెక్కలు తెలియదు, నేను చేస్తాను కాబట్టి నాకు అది ఇవ్వాలి, నువ్వు పొరపాటు చేసావని చెప్పలేదు. Whatever is going on, and for the sake of unity, one accord, we prayerfully, humbly take our place. కాబట్టి మనము ఏ బాధ్యత మనకి ఇచ్చినప్పుడు కూడా ఎంతో తగ్గించుకొని దీనుడుగా మనకు అప్పగించబడిన బాధ్యతలు ముందు కొనసాగాలి. And we find that there is no regional disparity. మరి అంతేకాదు మరి ప్రాంతీయ వేర్పాట్లు కూడా ఉండకూడదు. And Andrew, Peter and Philip, they belong to Bethsaida. చూడండి, అంద్రియా, ఫిలిప్పు And Peter, పేతురు Bethsaida. బెత్సైదా వారు. And they belong to Galilee. వారు గలిలీల వారు. And Galilee was not a very good place. మరి గలిలీ అనేది మంచి స్థలం కాదు. But Bartholomew belonged to Cana. అయితే బర్తలమయి అయితే కేనా. How do you know that I am from Kadapa? నీకేం తెలుసు, నేను పలానా సంవత్సరం నుంచి వచ్చాను. Yeah. So we boast about our places. కాబట్టి మన స్థలాల గురించి కూడా అతిశిస్తూ ఉంటాము. You are from the village. మేము పల్లెటూరు నుంచి వచ్చాము. But I am from the town. నేను టౌన్ నుంచి వచ్చాను. Nothing like that. No different. అలాంటి వ్యత్యాసాలు ఏమి కూడా ఉండకూడదు. And then sixthly, ఆరోదిగా and also Peter, James and John belong to the inner circle. చూడండి, పేతురు, యాకోబు, యోహానులు మరి లోపల భాగంలో ఉండేవారు. And they were having some favorable position as long as the relationship with the Lord Jesus Christ is concerned, for deciding about so many things. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకమైన విషయాలు చూసినట్లయితే ఈ పేతురు, యోహాను వారు ముగ్గురు ఉంచి ఉండేవాడు. But others did not feel jealous of them. అయితే ఇతరులు దాని నుంచి వారు అసూయపడలేదు. Others did not find fault with them. లేకపోతే వారు పొరపాటు చేయలేదు అనలేదు. Waiting to pull their leg. మరి పెద్దలేదు నుంచొని The Lord has chosen them. అయితే ప్రభువు వారిని ఎన్నుకున్నాడు. I will stand with them. నేను వారితో నిలిచి ఉండాలి. And then levels of prominence. మరి 11 ప్రాముఖ్యత. And the own family members of Lord, the earthly family members of Lord Jesus Christ was there in that place. మరి ఆ యొక్క లోపల భాగంలో ఉన్న వారిలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వారి ప్రముఖమైన వారు ఉన్నారు. Some were earthly brothers of Lord Jesus Christ. మరి కొంతమంది ఏమో ప్రభువైన యేసుక్రీస్తు వారికి భూసంబంధమైన సహోదరులు. Equal prominence. అయితే ఆ పరిచర్యలో సమానంగా ఉండాలి. And there is no special consideration. అంతేకాదు ప్రత్యేకత ఎవరు కూడా చూపించడానికి అవకాశం లేదు. And the different levels of people were there, and groups of people were there, and also people with different backgrounds were there. కాబట్టి మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రభు యొక్క శిష్యులు చూసినట్లయితే ఆయా రకమైన వ్యత్యాసం కలిగినటువంటి అనేకమైన విషయాల్లో మనం ఉన్నారు. In their previous state, Matthew was working for the Roman government. అయితే ముందుగా చూసినట్లయితే ముందు నాల్లో ఆ యొక్క మత్తయి రోమా ప్రభుత్వంలో పనిచేస్తున్నాడు. But Simon the Zelotes, he worked for the guerrilla group against the Romans. అయితే ఈ యొక్క సైమను ఆ గొరిల్లా గుంపులో ఉండి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసుకున్నాడు. But they are all together. మరి అయితే కలిసి ఉన్నారు వాళ్ళంతా. Keep unity. ఏకత్వం ఉంచాలి మనం. And I better lose rather than fighting and trying to have my place and disturbing unity. అయితే మరి ఆ యొక్క నా స్థానమును మరి దాన్ని అలజడపరిచే బదులుగా కలిసి ఏకంగా ఉండి ఆ కార్యములను చూస్తూ ఉండాలి. Then beloved, the last characteristics of a local church recorded by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా స్థానిక సంఘం యొక్క మరి చివరి గుణగణం ఏంటంటే 1 Timothy chapter 2 2వ అధ్యాయము verse 47. 47వ వచనము. Praising God, having favor with all the people, and the Lord added to the church daily such as should be saved. మరి ఒకటో అపొస్తలుల కార్యములు 2:47లో
ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండ్రి మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుండెను. Soul winning church. సరి సంఘ ఆత్మ రక్షించే సంఘము. How God was adding the souls to the church every day. మరి ప్రతి దినము కూడా ఏ విధముగా దేవుడు ఆత్మలు చేర్చుతూ వచ్చినాడు. Simply from heaven he pulled them and brought them. మరి వెళ్ళి బయటికి లాక్కొచ్చారా? Beloved, we know that we are important to God. అయితే పిల్లరా ప్రభు యొక్క ప్రాముఖ్యత మనం ఎరగాలి. And he needs our mouth. అయితే ఆయన మన నోరు అవసరం, He needs our feet. మన పాదాలు ఆయన అవసరము, He needs our hands. మన చేతులు ఆయనకు అవసరము. Without us he cannot do his work. He does not want to do his work. He has given us the privilege after we are born again to be his ambassadors. కాబట్టి ఇవి లేకుండా ప్రభు తన యొక్క కార్యం చేయలేడు. కాబట్టి మనం తిరిగి జన్మించిన తర్వాత ఇవన్నీ కూడా వినియోగించి ప్రభువుకి ఇవ్వాల్సి ఉంది. And unless you and I are available to him to win souls for him, having burden, concern, prayer and tears in our heart, God cannot do anything in the church for adding souls. కాబట్టి నీవు నేను కూడాను రక్షించబడిన తర్వాత ఈ యొక్క ఆత్మల యొక్క భారము భరించి మనం దానిలో లేకపోయినట్లయితే నీ ద్వారా నా ద్వారా అలాంటి కార్యం జరగకపోతే ప్రభు అనేక మందిని సంఘంలోకి చేర్చలేడు. Many times we are reminded about the Dead Sea, which only keep on receiving but never giving out. మరి అనేక సార్లు ఈ యొక్క మృత సముద్రము మరి దానిలో తీసుకుంటే గానీ బయటికి వెళ్ళదు. Individual life, church life becomes dead if we keep on receiving and never evangelizing. చూడండి, ఈ యొక్క వ్యక్తిగతమైన జీవితం కానీ లేకపోతే సంఘ జీవితం కానీ మనం కేవలం తీసుకునే వారంగా ఉండి మరి ఇవ్వలేకపోయినట్లయితే అది మృతమైనదిగా ఉంటుంది. A church which doesn't evangelize, fossilizes, becomes a dead church. ఏ సంఘం అయితే ఈ యొక్క సువార్త ప్రచారం చేయలేదో ఆ సంఘము అది మృతమైనదిగా ఉంటుంది. And Mark's Gospel, మార్కు సువార్త chapter 16, 16వ అధ్యాయము verse 15, please. 15. 16:15. అదే విషయం చూస్తాము. Yes, brother. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. So our field is the world. చూడండి, మన యొక్క పొలము ఈ లోకము. And we have to care about the creatures, everybody in the world. కాబట్టి ఈ లోకంలో ప్రతి ఒక్కరి విషయమే మనం బాధ్యత కలిగి We ఉన్నాం. should not be short-sighted. మనము ఇది హస్తరుస్తూ ఉండకూడదు. We should increase the border. Increase the border. మనము ప్రతిసారి కూడాను మన స్థలాలు విస్తరించాలని కోరాలి. Not only our area. మన ప్రాంతమే కాదు, Little further. ఇంకా ముందుకి, Little further. ఇంకా ముందుకి. And district level. మరి జిల్లా పరిధిలో, State level. స్టేట్ పరిధిలో. And then our country level. ఆ తర్వాత మన దేశం యొక్క పరిస్థితుల్లో. And also we have to think about far places where the gospel has not gone. ఇంకా ఆ తర్వాత ఇతర ఖండాల్లో కూడా ఆ సువార్త విషయం గురించి మనం ఆలోచించాలి. Because we don't worry about the spiritual state of others, our own spiritual state is deteriorating. చూడండి, మనము ఇతరుల యొక్క ఆత్మీయమైన విషయాలు గురించి మనం శ్రద్ధ వహించాం కాబట్టి మనకున్న ఆత్మీయ విషయాల్లో మనం కురిగిపోతున్నాం. And sometimes we say, brother, I have to save myself. మరి కొన్నిసార్లు చెప్పచ్చు, సహోదరా నాకు నేను కానీ చూసుకోవాలి కదా. I cannot pray for myself, how can I pray for others? నాకు నేను కానీ ప్రార్థించుకోలేకపోతున్నాను కాబట్టి ఇతరులు కూడా ప్రార్థించలేదు. I am spiritually weak, how can I care about others? మరి నేనే ఆత్మీయంగా బలహీనంగా ఉన్నాను, ఇంకితరుల కొరకు ఏం చేయగలను? One day a brother called Sadhu Sundar Singh, he was going to Tibet over the mountains, over the northern mountains on the ice. చూడండి, ఈ యొక్క సాధు సుందర్ సింగ్ ఆయన మరి ఉత్తర దేశంలో ఆ యొక్క పర్వతాల మీదకు ఆయన ఎక్కిపోతున్నాడు. On the ice. మంచు గడ్డల మీద. So he was feeling very cold. ఎంత చల్లగా ఉన్నాడు. And he saw somebody going before him. అయితే ఎవరో తనకు ముందు వెళ్ళేవాడు చూశాడు. And that somebody saw something down. అయితే ఆ యొక్క మరొకరు కింద పడడం ఏదో చూశాడు. And he went away. కింద పడి చూసి వెళ్ళిపోయినాడు. But Sadhu Sundar Singh, when he came to that place, అయితే సాధు సుందర్ సింగ్ అక్కడికి వచ్చినప్పుడు he saw another man lying down. మరొకడు అక్కడ పడిపోయినట్టు చూశాడు. And he was frozen with the cold. ఆయన ఆ చలితో కూర్చుపోతున్నాడు. Sadhu Sundar Singh took him. అయితే సుందర్ సింగ్ గారు ఆయన లేపినాడు. And put him upon him. ఆయన మీద వేసుకున్నాడు. He himself was not able to walk. అయితే తనకు తనే నడవలేకపోతున్నాడు. He took pity on that man who was dying. అయితే చావబోయే పరిస్థితిలో ఉన్న అతని మీద దయ చూపాడు. And with great difficulty he was carrying. మరి ఎంతో బలంతో ఎత్తుకున్నాడు. After I came some distance, అయితే కొంత దూరం ఆ విధంగా ఎత్తుకొని వెళ్తున్నప్పుడు the man who bypassed this dying man dead on the way. అయితే ఎవరినైతే ఆయన తీసుకుని వెళ్తున్నాడో మార్గంలో చనిపోయాడు. The man no. The man who did not carry that man, ఎవరైతే ఆ వ్యక్తిని ఎత్తుకుని వెళ్తున్నాడో, the man who did not, ఎవరైతే ఆ యొక్క వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళాడో he died. అతను మరణించాడు. But Sadhu Sundar Singh lived. అయితే సుందర్ సింగ్ గారిని He says,
the heat in my body heated his body, and finally his body heated my body. అయితే అతను ఏం చెప్పాడంటే ఆ అబ్బాయిని ఎత్తుకున్న తర్వాత ఆ యొక్క శరీరం యొక్క వేడి నా శరీరం వేడి ఇద్దరు కలిసిపోయి మా ఇద్దరు యొక్క శరీరం వేడైపోయినాయి. Don't be an isolated believer. కాబట్టి ఇండివిజువల్ వ్యక్తిగతమైన ఆ విశ్వాసం Be ఉండవద్దు. a soul winning believer. అయితే ఆత్మను రక్షించే విశ్వాసం ఉండు. It is in serving we are served unto. మనం మరి దేవుని సేవించవలసిన వారు ఉండాలి. And then we find if we come to the next thing about the church, మరి సంఘముల గురించి ఆ తర్వాత విషయం చూస్తే involvement in the church. సంఘములో జోక్యం చేసుకుంటాం. What should be my involvement in the church? సంఘములో నా యొక్క బాధ్యత ఏమిటైనది? We don't come to the church to get but to give. అయితే మరి పొందుటకు కానీ జీవించడం కానీ సంఘానికి రావాలి. And that is what the Lord's plan and Lord's desire is. అది ప్రభు యొక్క ఉద్దేశం మన పక్షంగా. There are many things we have to do in the church as సంఘములో God's people. మరి దేవుని ప్రజలుగా సంఘములో అనేకమైన వాటిని చేయాలి. We will just see two things tonight. మరి రాత్రి రెండు విషయాలు చూద్దాం. I don't know whether we will be able to finish it. మరి ముగిస్తామని తెలియదు కానీ Number 1, be regular to the church. సంఘములో పోరాడు వారుగా ఉండాలి. No, be regular to the church. రెగ్యులర్ క్రమంగా ఉండేవారు ఉండాలి. So we have to come regularly. అయితే క్రమంగా మనం రావాలి. Be present regularly. మనం క్రమంగా దేవుని ఇంటికి That రావాలి. is my first responsibility. అది నా యొక్క మొట్టమొదటి బాధ్యత. Book of Hebrews హెబ్రీ పత్రిక and chapter 10, 10వ అధ్యాయము verse 25. 25వ వచనము. Hebrews 10:25. హెబ్రీ పత్రిక 10:25. Yes, brother. 10:25, 24 ఉంది. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు ఆ దినము సమీపించిన మీరు సూచన కొలది మరి ఎక్కువగా అలాగు చేసు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవాలని ఆలోచింతము. So we have not to forsake assembling together. కాబట్టి కూడి వచ్చుట ఏమాత్రం కూడా సంఘములో మనం వదిలిపెట్టకూడదు. Somebody joked like this. ఎవరో హేళనగా చెప్పాడు. In English, church has the spelling CHURCH. మరి ఇంగ్లీష్ లో చర్చ్ అంటే స్పెల్లింగ్ CHURCH. And if you are not in the church, it becomes church. అయితే ఆ యొక్క సంఘంలో నీవు లేకపోతే మరి అది సంఘం కావడదు. So it is nothing, it is church. మరి అది సంఘంగా ఉండదు, అది ఉట్టిదే ఉంటుంది. Maybe somebody said jovially, but there is much meaning in that. అయితే మరి ఎవరు ఇలాగ అన్నారు కానీ సరదాగాను అయినా దానికి చాలా అర్థం ఉంది. You must be present in the church. You must be regular to the church. కాబట్టి సంఘంలో నీవు క్రమంగా వచ్చేవాడుగా ఉండాలి. And your eyes should be upon the Lord. అంతేకాదు నీ యొక్క దృష్టి ప్రభు మీద ఉండాలి. I have my respect for Elkanah and his family in 1 Samuel. మరి 1వ సమూయేలు గ్రంథంలో ఎల్కానా తన కుటుంబాన్ని గురించి నేనెంత గౌరవంగా చూస్తాను. He had his drawback. తన యొక్క బలహీనతలు ఉన్నాయి. And one thing he did was to come regularly to the temple. అయితే ఒక విషయం ఏంటంటే మరి కుటుంబముగా క్రమంగా దేవునికి వస్తుండేవారు. You read about it in 1 Samuel chapter 1 verse 2. మరి 1వ సమూయేలు గ్రంథము verse 3. 1వ సమూయేలు 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే And then in chapter 2 verse 12, ఆ తర్వాత 2వ అధ్యాయం 12వ వచనంలో there the sons of Eli were sons of Belial. అయితే ఏలీ కుమారులు మరి బెలియాలు యొక్క కుమారులుగా ఉన్నారు. The atmosphere in the temple did not discourage the man from going to the temple with his full family. చూడండి ఆ యొక్క ఆలయంలో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నప్పుడు కూడాను అవి వారు కుటుంబముగా దేవునింటికి వెళ్ళుగాను ఎక్కడ ఆటంకం చేయలేదు. Through that family, God chose Samuel and made him as a prophet to be known from Dan to Beersheba. కాబట్టి ఆ కుటుంబంలో నుంచి దేవుడు సమూయేలును ఏర్పాటు చేసుకొని మరి బెర్షెబా నుండి చివరి వరకు ఆయన ఏలేవాడుగా ఉన్నాడు. And changed the whole history of Israel. ఇశ్రాయేలు యొక్క చరిత్ర అంతా కూడా మార్చివేసినాడు. Because of the sincerity of this one head of the family. ఈ యొక్క ఎల్కానా యొక్క కుటుంబం యొక్క ఆ యథార్థతను బట్టి అవన్నీ జరిగింది. And there were times in my life where when I tried to leave the church. మరి సంఘములో Try to leave the church. మరి సంఘం నుంచి వెళ్ళిపోయే మరి సమయం నాకు వచ్చింది. And one time it happened. అలాంటిది ఒకసారి జరిగింది. Then the Lord's servant came, Brother Martin came. ఆ తర్వాత మార్టిన్ దేవుని సేవకుడు వచ్చాడు. He joined with us in the family prayer. ఆ కుటుంబ ప్రార్థనలో ఆయన నాతో కలుసుకున్నాడు. And the portion was 1 Samuel 1. ఆ యొక్క భాగం ఏంటంటే 1వ సమూయేలు 1వ అధ్యాయం. And he said, whatever may be the situation in Lord's house, according to our taste or no taste, according to our liking or not, we are not supposed to stop
from coming to church. అయితే ఆయన చెప్పింది ఏంటంటే దేవుని ఇంట్లో ఉన్న పరిస్థితులు అవి ఎలా ఉన్నప్పుడు కూడాను, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నీకు అభిరుచి ఉన్నా లేకపోయినప్పుడు కూడాను దేవుని ఇంటి విషయంలో నువ్వు ఆ విధంగా చేయకూడదన్నాడు. Once for all settled. మరి ఒకేసారి అన్ని కూడా సమస్యలు We are తీరిపోయాయి. not coming here for music. We are not coming here for meeting people. We are not coming here even for messages. We are coming for the Lord. అయితే మరి మందిరానికి వస్తున్నామంటే ఏదో పాటలు ఉన్నాయి కదా అని, లేకపోతే ఏదో వాక్యం ఉంది కానీ ఇలాంటి వాటి కొరకు కాదు, కానీ ప్రభువు కొరకు మనం వస్తున్నామని అడగాలి. And we find in Psalm 27:4, మరి 24వ కీర్తన 7వ వచనంలో King David says, I did not long to be in my palace. మరి నా యొక్క భవనంలో ఉండటం నేను ఇష్టపడను కానీ, Oh, but one thing I desired, that I may dwell in the house of the Lord. అయితే ఒక్క విషయం వాంఛించేది ఏంటంటే దేవుని ఇంట్లో నివసించాలని ఆశపడుతున్నాను. The dwell, Yashab, Hebrew word, is a very, very strong word. మరి హీబ్రూ భాషలో ఆ డ్వెల్ అనే మాటకు ఎంతో బలమైన అర్థం ఉంది. And the first meaning is spending time మొదటి అర్థం ఏంటంటే మరి నా సమయం అంతా కూడా దానిలో గడపడము. on all our possessions. Are you listening? Are you listening? In all our possessions, our time is most precious. కాబట్టి మన అన్ని విషయంలో కూడా మన సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఉంది. And that we have to give to God's house. ఆ సమయము ప్రభు ఇంటికి ఇవ్వాలి మనం. And it is the custom or the practice of the New Testament church to keep Sunday as the Lord's day. అయితే క్రొత్త నిబంధన కాలంలో ఉన్న సంఘముకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే మరి ప్రభు దినమును వారు జాగ్రత్తగా పాటిస్తుంటారు. Only 2 times the word kuriakos comes in the Greek New Testament. మరి గ్రీక్ న్యూ టెస్టమెంట్ లో మరి 2 సార్లు అలాంటి మాటలు కనపడుతుంది. One is in Revelation chapter 1 verse 10, the Lord's day kuriakos. మరి ఒకటేమో ప్రకటన గ్రంథం 1:10 చూస్తాము, ప్రభు దినమందు యోహాను పరమేశ్వరుడు ఉన్నాడు. The Prabhudinam peru kuriakos. And then we find in 1 Corinthians 10:21, ఆ తర్వాత 1 కొరింథీ 10:21లో Lord's table is also kuriakos, అక్కడ మరి ప్రభు యొక్క బల్ల కూడా చాలా ప్రాముఖ్యమైనది. belonging only unto the Lord. అవి ప్రభుకు చెందినవిగా ఉన్నవి. It does not belong to us. అది మనకు చెందినవి కావు. I must give what belongs to the Lord. మరి ప్రభువుకి ఏదైతే చెందిందో అది ప్రభుకి ఇవ్వాలి. I must come for the Lord's table regularly, systematically, and worthily I have to take part. కాబట్టి ప్రభు బల్ల కొరకై క్రమంగా రావాలి, మరి క్రమంగా పాటిస్తూ రావాలి ఉంటుంది. It is also important I give the Lord's day to the Lord. అయితే ప్రభు దినము ప్రభువుకి ఇవ్వడం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. As I have told in youth meetings, మరి I have told in youth meetings, ఆ యవనస్తుల కూడా నేను చెప్పినట్టుగా it is not a biryani day, it is not a cricket day, it is not a TV day, it is not a match day, it is not a visiting day, it is not any other day or even a Dobby day. It is the Lord's day. అయితే ఆ యొక్క ప్రభు దినము మరి ఇతర దినాల వలె ఏదో క్రికెట్ డే కానీ ఇంకో డే కానీ కాదు, కానీ ప్రభు దినం అది ప్రభు కొరకు ఉన్నది. Sunday only we will get all the headache. అయితే ఆదివారం వచ్చేసరికి వస్తే తలకు పడుతుంది, all the body pain, ఒళ్ళు నొప్పులన్నీ అక్కడే వస్తాయి, all the misunderstanding in the family, మరి కుటుంబంలో కూడా అనేక అపార్థాలు కూడా వస్తుంటాయి, and so many hindrances. అలాంటి అనేక ఆటంకాలు వస్తాయి. Say no. వాళ్ళు తెలుసు. And come with joy to the house of God, throwing all the burdens. అయితే ఆ భారాలన్నీ కూడా ప్రభు దగ్గర ఇంటికి వచ్చి అక్కడ భారం వేయాలి. You give what belongs to God, all the 6 days will be a blessing. మరి ప్రభువుకు చెందిన వాటిని కనుక ప్రభువుకి ఇవ్వడం నేర్చుకుంటే తక్కినవన్నీ కూడా పోతుంటాయి. So not only you be present in the church, you give the Lord's day to the Lord. కాబట్టి కేవలము ఆదివారం నాడు ప్రభువుతో ఇంటికి రావడమే కాదు, కానీ ప్రభువు దినంలో ప్రభువుకు చెల్లించవలసిన నువ్వు చెల్లించాలి. And I know about 2-3 people, and one brother, when he was a student, the money they gave him for lunch or for his train fare, he used that money to come to the church for weekday prayer meeting and Bible study. మరి మరి పిల్లలు నాకు తెలుసు, అయితే వారి కొరకై మరి లంచ్ కొరకని వాటి కొరకు ఉపయోగించాల్సిన డబ్బులను వాళ్ళు ఏం చేశారంటే దేవుని ఇంటికి రావడానికి గాను ఆ డబ్బులు వినియోగించి ఆ దేవుని ఇంటికి వస్తుండేవారు. And at that time he suffered very much. అయితే ఆ సమయంలో అతను చాలా బాధపడ్డాడు. Even Sunday he had to suffer and come, sometimes walking long distances, because he could not ask money from the family. అయితే ఆదివారం నాడు ఎంతో దూరం నుంచి రావాల్సి వచ్చింది కాబట్టి అయితే తన ఇంటి వారితో అడిగి డబ్బులు తీసుకోవడానికి అవకాశం తీసుకోలేదు. Today he is a leader in one of our very big foreign assembly. అయితే ఈ దినమున మరి ఆయన ఎలాంటిగా ఉన్నాడంటే ఒక నాయకుడిగా, పెద్ద సమాజానికి నాయకుడిగా ఉన్నాడు. And he is used by the Lord throughout the world. Throughout the world he is used by the Lord. అయితే ఆయన లోకమంతా కూడా ఆయన తిరుగుతున్నాడు ఇప్పుడు. I don't want to tell his name. ఆయన పేరు చెప్పను. Where God saw him, దేవుడు ఆయన చూచాడు. his sincerity in coming to the house of God, being regular. అయితే అతనిలో ఉన్నది ఏమిటంటే దేవుడు చూడగలిగింది దేవుని ఇంటికి వచ్చిన విషయంలో ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా క్రమంగా వస్తుండేవాడు. I beseech you, challenge you, beg you, young people, in the days of your youth,
Give your best time to God. Be regular in the house of God. Don't look at around and don't look within yourself. Come. అయితే యవనస్తులైన వారికి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, మీరు మీ యొక్క సమయము దేవునింటికి వచ్చేట్లో జాగ్రత్తగా తీసుకొని ప్రత్యేకంగా దాన్ని దేవునింటికి రండి. ఆ విధంగా దుర్వినియోగం చేయకుండా ఉండాలి. And secondly, be active. రెండవదిగా చురుకు కలిగి ఉండాలి. And 1 Corinthians 1 కొరింథీ chapter 15 15వ అధ్యాయము verse 52. 52వ వచనము. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52వ వచనము. Yes. Last verse. 15. 58 58వ వచనం చూడండి. కాగా నా ప్రియులారా, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైనడి. And we have to serve the Lord. We have to be active in the Lord in the house of God. మరి దేవుని ఇంట్లోకి వచ్చినప్పుడు మనం ఆయన సేవించాలి, చురుకు కలిగి మనం పనిచేస్తుండాలి. There are at least 10 few things to consider. మరి 10 విషయాలు దాని గురించి చెప్పాల్సి ఉంటుంది. We will just do 1 or 2 within 2-3 minutes. 2-3 నిమిషాలు 1-2 విషయాలు చెప్తాను. And first of all, we have to know our reward, and we should know His coming. కాబట్టి మొట్టమొదటి ఎరగాల్సింది ఏంటంటే, మనకు కొనవలసిన బహుమానము, తర్వాత ఆయన వస్తున్నాడు అనే విషయం గమనించాలి. The opportunity to serve the Lord will be stopped when the Lord comes in the mid-year. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశం వచ్చినప్పుడు ఇంకా ప్రభువుని సేవించే అవకాశం ఆపివేయబడుతుంది. The door will be ever shut. ఇంకా అంతా అయిపోతుంది అక్కడికి. And as we serve Him faithfully in the house of God, He is going to bring His reward with Him. And Revelation 22:12. మరి ప్రకటన గ్రంథం 22:12 ప్రకారం చూసినట్లయితే, దేవుని ఇంట్లో మనము క్రమంగా ఆయన కొరకై సేవ చేసినట్లయితే ఆయన తన బహుమానంతో వచ్చేవాడుకున్నాడు. And first knowing the coming of the Lord and the reward He brings. అయితే మొట్టమొదటి ఏంటంటే, ప్రభు వస్తున్నాడు, వచ్చినప్పుడు బహుమానం తీసుకొస్తాడు ఎరగాలి. Only a few days. కొన్ని తినాలి. Maybe short time. చాలా తక్కువ సమయము. Don't be discouraged when man does not recognize you. అయితే మనుషులు నిన్ను లక్ష్య పెట్టకపోయినట్లయితే దాని గురించి బాధపడవద్దు. When human beings do not applaud you. అయితే మరి మానవులుగా నిన్ను మెచ్చుకోలేకపోవచ్చును, ఆ విధంగా చేయకపోవచ్చును. If they find fault with you, criticize you. ఒకవేళ నిన్ను పొరపాటు చూపించవచ్చు, నిన్ను విమర్శించవచ్చు. Look at the side of the Lord, how anxiously He is coming with His rewards. ప్రభు వైపు చూడండి, ఎంతో ఆతురతోను ఆయన ఎంతో మన కొరకు వచ్చేవాడుకున్నాడు. One more thing. మరొకటి, knowing our place and function. మరి మన స్థలము, మనం చేయాల్సిన పని ఎరగడము. We cannot choose. మనం ఎరుకోలేము. God chooses for us. అయితే దేవుడే మన కొరకు ఏర్పాటు My చేస్తాడు. place in the church. అయితే నా సంఘంలో నా స్థలము, and my function in the church. సంఘంలో నా యొక్క పని. Do you remember, beloved, in 1 Peter chapter 2 verse 5, the Lord said, with lively stones, with the living stones, each one of us, He is building His church. చూడండి, 1 పేతురు పత్రిక 2:5 మనం చూసినట్లయితే, మన ప్రభు ఆయన మనల్ని సజీవమైన రాళ్ళగా ఉంచి ఆయన తన కాళ్ళను పెట్టుకున్నాడు. I cannot say, no, I cannot be put near this brother or this person. అయితే నాకు నేనుగా అదే లేదు, ఏ పక్క నుంచోను, మరి ఇంకో చోట నుంచుంటాను చెప్పడానికి వీలేదు. Where God wanted, He has put us. అయితే దేవుడు ఎక్కడ కోరతాడు అక్కడ పెడతాడు. I should be in my place. I must be doing my function. అయితే నేను ఉండవలసిన స్థలంలో నుండి నేను చేయవలసిన పని చేయాలి. 2 Peter 2 పేతురు chapter 1 1వ అధ్యాయము verse 10, please. 10వ వచనము. 2 Peter 10 2 పేతురు chapter 1:10. 1వ అధ్యాయము 10వ వచనంలో, అందువలన సహోదరులారా, మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుగా మరి జాగ్రత్త పడుడి. So this is what is true for every one of us. కాబట్టి మన అందరి పక్షంగా ఇది నిజమైన సత్యము. We do not have the same calling. We do not have the same gifts from God. ఒకే రకమైన పిలుపు మనకు లేదు, ఒకే రకమైన వరం మనకు ప్రభువు లేదు. 1 Corinthians 1 కొరింథీ chapter 12 12వ అధ్యాయము and verses 18 and 21. 18, 21 వచనము. 1 Corinthians 1 కొరింథీ 12 12వ అధ్యాయము 18 and 21, please. 18 and 21 వచనం కూడాను. Please, brother. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. 21. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదముతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. In a house there was a donkey and a dog. చూడండి, ఒక ఇంట్లో ఒక కుక్క గాడిద ఉంది. And the donkey was carrying so much of burden. అయితే ఆ గాడిదేమో ఆ గృహంలో భారాలు మోస్తుంది. And the dog was sleeping all the daytime. Night time he would have been awake, but the master was patting the dog and petting the dog. అయితే ఈ కుక్కేమో పగలంతా పడుకుంటుంది, రాత్రి పూటేమో మరి యజమాని దగ్గరికి వచ్చి ఆయన ఆడుతుంటుంది. And then this donkey was one day very much upset. అయితే ఒక రోజు గాడికి
చాలా తలకిందులైపోయింది. And he went and asked the dog, we will change our places tonight. అయితే ఆ కుక్కతో అన్నది, ఈ రాత్రి నీ స్థలం మార్చేసుకుందాం. You take my place as a donkey, I will take your place as a dog. Master will be pleased with me. అయితే ఇప్పుడు నా స్థలంలో నువ్వు ఉండు, నీ స్థలంలో నేను వస్తాను, అప్పుడు యజమానుడు సంతోషిస్తాడు అన్నది. Then the donkey was very happy. అయితే ఆ గాడి చాలా కోపం Oh, వచ్చింది. dog used to bark. అయితే కుక్కే మొరగాలి. And the owner of the house immediately would come out and look, and then he would be very alert. ఎప్పుడైతే కుక్క మరుగుతుందో ఆ యొక్క యజమాని వచ్చేసేసి ఏమిటి ఉన్నదని చూస్తుంటాడు బయట. Donkey began to bray, make noise. అయితే ఈ గాడిద దాని మీద దీనికి శబ్దం చేస్తుంది. The master got very irritated. అయితే ఆ యజమానికి తలపోటు వచ్చింది. After some time, కొద్దిసేపు అయిన తర్వాత the donkey was angry because master did not come out, brayed again very loudly. అయితే మరి ఎంతగా అరిచినా కూడాను యజమాని బయటికి రాలేదు కాబట్టి ఇంకా గట్టిగా కేకలు పడుతుంది. He came with a stick and beat the donkey so severely. కాబట్టి ఆ యజమానుడు ఒక కర్రాడు పట్టుకు వచ్చేసి దాన్ని కొట్ట మొదలు పెట్టాడు. Donkey should do donkey's job, dog should do dog's job. కాబట్టి గాడి చేసిన పని గాడి చేయాలి, కుక్క చేసిన పని కుక్క చేయాలి. It is the Lord who has to choose us. కాబట్టి ప్రభు ఏర్పాటు చేసుకోవాలి. And it is the Lord who has called us. అయితే ప్రభువే ఆయన మనల్ని పిలిచింది. And we will function according to the Lord's desire, Lord's choice, as long as He gives us life. కాబట్టి ప్రభు యొక్క ఉద్దేశానుసారంగా ఆయన ఇష్టానుసారంగా ఆయన మనం వాడుకునేవాడు. Considering one another better than ourselves. Considering one another, preferring one another better than ourselves. అయితే ఒకరికంటే ఇంకొకరు శ్రేష్టమైన వారుగా మనం అనుకుంటూ ముందుకు సాగాలి. May the Lord keep us as a family. మరి కుటుంబంగా ప్రభు మనల్ని కాపాడుగాక.